మేము అనేక సంవత్సరాలైన తర్వాత ఈ విధంగా కలుసుకోవడానికి ఈ స్థలంలో కూర్చుని మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మరొకసారి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు. వీళ్ళు ఎంతో ఆసక్తితో ఈ స్థలానికి వచ్చారు. అందరితో మీరు మాట్లాడండి, అందరినీ మీరు దర్శించండి. ఈ దినాన యోహాను రాసిన 2వ పత్రికను మేము ప్రభువా అధ్యయనం చేస్తుండగా మా అధ్యయనం అంతట్లో కూడా మీరుండండి. కేవలం మీరు మాత్రమే మహిమపరచబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ తరగతిలో ఇంకా రావాల్సిన వారందరూ కూడా ఈ స్థలానికి చేరడానికి కూడా మీ కృప చూపించారు. మా యొక్క తలంపులు, మా ఆలోచనలు, మా శరీరాలు అన్నీ కూడా మీ స్వాధీనంలో తీసుకునండి. మా అందరితో మీరు మాట్లాడి మా ఆత్మలకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు క్షమాభివృద్ధి కలుగునట్లు మీ కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం యోహాను రాసిన 2వ పత్రికలోనికి మనం ఈ దినంలో వెళ్తూ ఉన్నాం. కేవలం ఈ పత్రికను ఈ క్లాసెస్ కొరకే నేను సిద్ధం చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ యొక్క యోహాను రాసిన 2వ పత్రికను చేయలేదు. ఈ వారం రోజుల్లో ఈ క్లాస్ డిసైడ్ అయిన తర్వాత యోహాను రాసిన 2వ పత్రిక చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. గతంలో ఆలోచన చేస్తున్నప్పుడు యూదా పత్రికను చేయడం జరిగింది. యూదా పత్రిక కూడా ఎలాంటి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు వాటన్నిటిని గురించి వాటిని ప్రస్తావించడం జరిగింది బైబిల్ కాలేజ్లోనే. ఇది ఆన్లైన్లోనే చేసుకుంటూ వచ్చాం. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాలని మేము చాలా ఆశపడుతూ ఉన్నాం. అది ప్రింటింగ్కి ఇచ్చాం, కానీ ప్రింటింగ్ వారు తీసుకుని దాదాపు 6 నెలలు పైన అయిపోయింది. వాళ్ళు ప్రింట్ చేయలేదు. ఈ మధ్యలో మేము సందిగ్ధంలో ఉన్నాం. అది వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి ప్రింట్ చేద్దామంటే వీళ్ళకంతా కూడా మేము ఇచ్చేసాం. మొట్టమొదట అదంతా సాఫ్ట్ కాపీ. ఇప్పుడు సాఫ్ట్ కాపీ ఇవ్వడం చేత మేము వాళ్ళ చేతిలోకి చిక్కిపోయాం. లేకపోతే మేముంటే ఈ పాటికి ఇంకొక 2-3 పుస్తకాలు వచ్చేసాయి. సో దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతమైన రీతిగా రేపు వెళ్ళి మార్నింగ్ మాట్లాడతాను, లేకపోతే నైట్ కన్నా వెళ్ళి మాట్లాడతాను ఎంతవరకు వచ్చిందని ఆ పుస్తకాన్ని గురించి. కనుక దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ యోహాను రాసిన ఈ 2వ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తూ ఈ వచనాలను గురించి మనకు కేవలం 13 వచనాలు మాత్రమే ఉంది. మీరు యోహాను రాసిన ఆ 2వ పత్రిక అది తీసి మీరు చక్కగా పెట్టుకోవచ్చు. దాంట్లోనే మనం ఉంటాం, అక్కడే మనం ఆలోచన చేస్తాం. అయితే ఒక రోజున ఒక వ్యక్తి ఆదివారం ప్రసంగం చేయడానికి ఆయన చాలా చక్కగా సిద్ధపడుతూ వచ్చాడు. ఆ సిద్ధపడుతున్న ఆ వ్యక్తి మొత్తం ప్రసంగం అంతా సిద్ధపడి వాళ్ళకి పెద్దగా ఉన్న ఆ వ్యక్తికి నేను రేపటినున్న ఈ ప్రసంగం చేయబోతున్నాను అని చెప్పి మొత్తం అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా చేశాడు. ఏమని అవుట్లైన్ చేశాడు అని అంటే, అబ్రహాము శారాను తీసుకుని ఒక నూతన ప్రాంతానికి వెళ్తున్నట్టుగా మీరు ఆదికాండం 12వ అధ్యాయంలో మీకు తెలుసు. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము చెప్పిన విషయాన్ని గురించి చూస్తున్నప్పుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము ఆ యొక్క నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, నీ బంధువుల్ని, నీ అందరినీ విడిచిపెట్టేసి వచ్చేయమని చెప్పడంతో ఇతడు ఆ వాక్య భాగాన్ని తీసుకున్నాడు. ఆ వాక్య భాగాన్ని తీసుకున్న తర్వాత చాలా చక్కగా అదంతా కూడా మంచిగానే ప్రసంగం అంతా చేశాడు. ప్రసంగం చేసి ఆ ప్రసంగానంతటిని కూడా సిద్ధపడిన తర్వాత అక్కడి నుంచి అతడు మెల్లిగా, మనం చాలాసార్లు ప్రసంగికులు ప్రసంగం చేస్తూ ఉంటారు, కాగితాలు కూడా అవన్నీ చెప్పిన తర్వాత ఆ కాగితం సరిగ్గా తిప్పడం మర్చిపోతే ఆ తిప్పడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆది కాండంలోనే వెళ్ళాడు, వెనకాలికి వెళ్ళిపోయాడు. వెనకాలికి వెళ్ళిపోయినప్పుడు
నోవాకి దేవుడు చెప్పాడు 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని నోవాతోని మాట్లాడాడు. నోవా, నువ్వు ఓడను కట్టు అని అన్నాడు. అయితే అబ్రహాంకి అప్పుడు 75 సంవత్సరాలు ఉన్నాయి. మీరు ఆదికాండం 12వ అధ్యాయం చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ 12వ అధ్యాయంలో చెప్తాడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిస్తే బయలుదేరి తను వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. 4వ వచనంలో చదువుతూ ఉన్నాను. మొట్టమొదట యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అనే మాటను మనం చూస్తున్నాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అని అబ్రహాంని ఏం చదవద్దు, నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా వాచ్ చేసుకోండి, వినండి. అయితే మీరు కావాల్సి అండర్లైన్ చేసుకోండి కూడా. అక్కడ ఏమంటున్నాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళాను అని చెప్పి అక్కడ రాయబడింది. లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రహాం అనే మాటను హారాం నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరు అని చెప్పి తీసుకుని వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ లోపల తను పూర్తిగా మర్చిపోయి వెనకాలకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నోవాతో కూడా చెప్పిన మాటని అది తీసుకున్నాడు. దేవుడు నోవాతో చెప్పాడు, నోవా నువ్వు ఓడ కట్టమన్నాడు కదా. దేవుడు చెప్పినట్లుగా నోవా కూడా కట్టడం ప్రారంభించాడు. ప్రారంభించిన దాంట్లో సరిగ్గా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఓడను కొలతలు ఇచ్చాడు. అక్కడ మీరు 15వ వచనంలోనికి వెళ్ళినప్పుడు దానిని నీవు దాన్ని చేయవలసిన విధిమిది అని చెప్పాడు. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును అని చెప్పాడు. అక్కడ ఓడ కొలతను కూడా ఇచ్చాడు. అక్కడ మీరు 50 మూరలు అని అంటే 75 అడుగులది కనుక 75 అడుగులు కనుక అక్కడ ఇక్కడ మ్యాచ్ అయింది చాలా చక్కగా. 75 అని చెప్పి అతను ఆ ప్రసంగికుడు నిలబడి చాలా చక్కగా ప్రసంగం చేసి, నేను ఇంతవరకు కూడా మాటలు నేను ఎప్పుడు కూడా శారాయిని గురించి ఇంత వర్ణన చేస్తాడు అని అనుకోలేదు అని చెప్పేసి అతడు మొదలుపెట్టేశాడు. అంత పెద్దగా ఉంటుంది శారాయి, అంత ఉంటుంది అని నాకు ఇంతవరకు తెలియదు, అద్భుతంగానే ఇవన్నీ కూడా చేశాడు అని చెప్పేసి మొదలుపెట్టేసిన తర్వాత అతను చెప్తూ ఒక నిమిషం ఆగి సంఘ సభ్యులందరినీ కూడా చూశాడు. అనేక పర్యాలు కూడా నేను ఈ యొక్క చదివాను. నేను చాలా చక్కగా చదువుకుంటూ వచ్చాను. బైబిల్ ఇన్నిసార్లు చదివాను, కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత గొప్ప మర్మం నాకు తెలియలేదు, అసలు ఇంత అద్భుతమైన సత్యం నాకు తెలియలేదు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది కనుక బైబిల్ అంతా కూడా నేను సత్యమనే నమ్ముతున్నాను, సత్యం కొరకే నిలబడతాను అని చెప్పి ప్రసంగం చేయడం ప్రారంభించాను. ప్రసంగం చేయడం ప్రారంభించడానికి అలా చేసిన తర్వాత అది అందుకే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రసంగికులు చాలా మంది ఉంటారు. అసలు స్నాచ్ అండ్ మ్యాచ్ అనే ఆ యొక్క ప్రసంగికులు ఉంటారు. అక్కడ అంకెలు తీసుకొని, సంఖ్యలు తీసుకొని, మాటలు తీసుకొని వీళ్ళందరూ కూడా స్నాచ్ అండ్ మ్యాచ్ ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ పెట్టడం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈ అద్భుతంగా చేస్తున్న ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, ఇందా బ్లాక్ ఉందా లేదా ఒక్క నిమిషం ఒకసారి సిస్టర్ గారిని ఒకసారి దాంట్లో చూడు, ఇలా తీస్తే వాచ్ చేసుకుంటాం. ఉంటాయి చూడు, ఒక్కసారి బ్రదర్ ఇలా రండి.
అయితే చెప్పేది ఏంటంటే పాస్టర్స్ చెప్పేదంతా కూడా సత్యం కాదు అనే విషయాన్ని మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాలి. అది కనుక పుల్పిట్ మీద నుంచి ఏది చెప్పేసినా సరే పాస్టర్స్ అందరూ కూడా చెప్పేది అంత వాస్తవం కాదు అని మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి అని అంటే అతడు చెప్పాడు, నేను సత్యమే చెప్తూ ఉన్నాను అని చెప్పేసి అతను మాట్లాడుతూ వచ్చాడు. కనుక అది కేవలం అది ఒక జోక్ మాత్రమే, అది సత్యం కాదు. పాస్టర్స్ చెప్పేదంతా కూడా సత్యం కాదని మీరు ఎరగాలి. అయితే ఈ యొక్క సమయంలో మనం గమనిస్తున్నప్పుడు యోహాను రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం చూడొచ్చును. ఇందులో ముఖ్యంగా చెప్పాలి అని అంటే ప్రేమ సత్యము అనే 2 పదజాలాలు మీరు చూడొచ్చును. 3వ వచనంలో మీరు చదువుతున్నప్పుడు సత్య ప్రేమలు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ రెండుటికి మధ్యలో మనకి ఆ ప్రేమ కనబడుతుంది, సత్యము అనే మాట 2 కూడా కనబడుతున్నాయి. నేను తర్వాత వాటినన్నింటినీ కూడా మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఆ యొక్క ఉపద్ఘాతం చేయనివ్వండి. ఈ 2 మాటలు మనకు ప్రత్యేకంగా కనబడతాయి. అంటే దీంట్లో పెద్ద సంఘర్షణ ఏంటి అంటే, ఇది ఇంతకు ముందు నేను ధర్మశాస్త్రం వర్సెస్ కృప అనే బుక్ రాశాను. ఆ యొక్క మీ అందరికి కూడా టీచ్ చేశాను. అదేమో కొంతమంది స్టూడెంట్స్ అందరు కూడా కలిసి అది పుస్తక రూపంలో వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు పుస్తక రూపంలో వాటిని తీసుకొచ్చారు. అది మీరందరూ కూడా కొనుక్కుని ఉండొచ్చును అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ కొనుక్కోకపోతే కొనుక్కోండి, ఆ కింద ఉన్నాయి, డానీ దగ్గర ఉన్నాయి, ఆ పుస్తకాలు మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే లవ్ వర్సెస్ ట్రూత్ అనేది, ప్రేమ వర్సెస్ ఆ యొక్క సత్యము అనే దాన్నే మనం చూడబోతూ ఉన్నాం. కనుక మనం ప్రేమ సత్యముల మధ్యలో ఒక సంఘర్షణ అనేది ఉంది. మనం ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రేమను మనం ఎన్నుకుంటామా, సత్యాన్ని ఎన్నుకుంటామా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు కూడా మనం గమనిస్తున్నప్పుడు మనం ఈ యొక్క సమాజంలో ఈ సంఘంలో ఆలోచన చేస్తున్నప్పుడు మీ 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 మనసులోకి రావాల్సిన విషయం, చాలాసార్లు కూడా మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కొన్నిసార్లు అవి సరిగ్గా ఉండడం లేదు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్యలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఏ సమస్య రాని కుటుంబం ఏది కూడా ఉండదు. ఏదైనా సరే కుటుంబం అయిన తర్వాత సమస్యలు తప్పకుండా వస్తాయి. బ్రతుకున్న వాడికి సమస్యలు తప్ప చచ్చిన వాడికి సమస్యలు ఏమీ ఉండవు. కనుక మనం బ్రతుకున్నాం కనుక తప్పకుండా సమస్యలు తప్పకుండా వస్తాయి. భార్య భర్తల మధ్యలో కూడా సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలు వచ్చాయి కనుక వెంటనే ఆ కుమార్తె తన తండ్రితో చెప్తూ, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఈ యొక్క భర్తతో నేను పడలేకపోతున్నాను అని చెప్పేసి ఆ యొక్క ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే వెంటనే ఇది క్రైస్తవ వివాహమే. క్రైస్తవ వివాహాలు అయిన తర్వాత అది ఆమె ఫోన్ చేయగానే వాళ్ళిద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాటలు విని వచ్చేసే, నువ్వు ఇంకా ఉండనవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏది గెలుస్తుంది అని అంటే నిజంగా ఈ లోకంలో ప్రేమే గెలుస్తున్నట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి అని అంటే ఆ కుమార్తె మీద ఉన్న ప్రేమతోనే అది గెలుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వచ్చే అని చెప్తూ ఉన్నాం. కానీ అక్కడ దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా గెలవడం లేదు అనే విషయం, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే మాటను మనం చాలాసార్లు కూడా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా మనుషుడు వేరుపరచకూడదు అనే మాట రాయబడితే ఈ రోజున క్రైస్తవ తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉన్నారు చెప్పండి? నిజంగా సత్యమే వారు చెప్తే సత్యం కోసం నిలబడితే, లేదమ్మా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు నిలబడాలి అని చెప్పాల్సిందే. కానీ ఈ రోజున అలాగ చెప్పడం లేదు. కారణం ఏంటి అని అంటే అక్కడ గెలిచింది ప్రేమే గెలిచింది తప్ప అది నిజంగా సత్యం ఏమాత్రం కూడా గెలవలేదు. అంతేకాదు ఇంకా విషయాన్ని మనం చదువుతున్నప్పుడు మన నిజ జీవితంలోనే మనం కూర్చుని ఆలోచన చేయొచ్చు. ఒకవేళ కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క గయ్యాలి భార్య అనే మాటను మనం సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. జగడగొండి అని ఇలాంటి మాటలన్నీ కూడా మనం చూస్తాం.
ఇలాగా గయ్యాలిగా ఉంటున్న భార్యను చూడగానే వెంటనే అమ్మా నేను ఏగలేకపోతున్నాను, పెళ్లి చేసుకున్నాను కానీ వివాహం చేసుకున్నాను కానీ ఎగడం లేదు, నేను ఉండడం లేదు కనుక ఈ యొక్క గయ్యాలి భార్యతో నేను ఉండలేను, నేను వదిలేస్తున్నాను అని చెప్తే ఇంకెందుకు అసలు అంత బాధపడడం ఎందుకు, అంత మానసిక సంఘర్షణ పడ్డం ఎందుకు, నువ్వు వదిలేసి వచ్చే అని చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా ఏం గెలుస్తుంది అని అంటే ప్రేమే గెలుస్తుంది తప్ప అక్కడ సత్యం మాత్రం గెలవడం లేదు. అసలు దేవుని వాక్యంలో ఎక్కడైనా సరే వదిలేసే జగడగొండి గయ్యాలి భార్యను వదిలేసామని దేవుని వాక్యం ఎక్కడో కూడా చెప్పడం లేదు. అసలు దేవుని వాక్యం సత్యము, ఈ లోక ప్రేమే గెలుస్తున్నట్లుగా చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ రాసిన విషయాన్ని కూడా మనం కూర్చుని ఆలోచించాల్సిన చాలా అవసరం. కనుక అక్కడ ప్రేమ సత్యము ఈ రెండు పదజాలాల మధ్యలోనే, లేకపోతే ఈ రెండు విషయాల మీదనే పెద్ద సంఘర్షణ అనేది జరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ రోజున మన యొక్క స్నేహాన్ని కూడా మనం గమనించవచ్చును. ఈ రోజు సేవకులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా కూర్చుని చాలా సీరియస్ గానే ఆలోచించాల్సిన అవసరత ఉంది. స్నేహాలు చాలా చక్కగా అందరూ కలిసి చదువుకున్నారు, అందరు కలిసి జీవించారు, చక్కగా బంధుత్వం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క వ్యక్తి, ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి వెంటనే ఒక తప్పుడు సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఒకవేళ ఏదో ఆ యొక్క విమతము అని చెప్పచ్చు, ఒక కల్ట్ లోనికి, ఒక హెరసిస్ లోనికి వెళ్ళిపోయి ఉంటే ఆ హెరసిస్ లో ఉన్న వ్యక్తిని నువ్వు ఏం నమ్ముకున్నా పర్వాలేదు, మన ఇద్దరం కూడా స్నేహాలు గనక అని చెప్పేసి మన ఇద్దరి మధ్యలో ప్రేమే ఉండాలి అనేది. అందుకే ఈ రోజున చాలాసార్లు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఐక్య క్రిస్మస్ అని పెట్టుకుంటూ ఉన్నాం, ఐక్య గుడ్ ఫ్రైడే అని పెట్టుకుంటూ ఉన్నాం, ఐక్య ఈస్టర్ అని పెట్టుకుంటూ ఉన్నాం. వీటిలో అంతా కూడా సేవకులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి అని అంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరత ఉంది. ఎందుకు మనం సత్యం కోసం నిలబడడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇదంతా కూడా ఐక్యత అనేది కాదు. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకోమని చెప్పాడు. కానీ ఇది మనుషులు ఐక్యతను కాపాడుకోమని దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. ఒకవేళ మీ అందరికీ ఇది షార్ట్సే కనబడచ్చు, ఒక సేవకులకి చాలా తప్పకుండా ఇది చాలా పెద్ద షాకే కనబడచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఈ రోజున ప్రేమ సత్యముల మధ్య ఆ యొక్క సంఘర్షణ జరుగుతూ ఉంటే, ఒక యుద్ధం జరుగుతూ ఉంటే, ఈ రోజు జరుగుతున్న విషయం ఏంటంటే ప్రేమే గెలుస్తుంది లోకంలో, కానీ సత్యం మాత్రం గెలవడం లేదు. సత్యం గెలవాల్సిన అవసరత ఉందనే విషయాన్ని గురించి ఈ యొక్క మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఆ యొక్క యోహాను ఈ పత్రికను రాయడానికి ముఖ్య ఉద్దేశము అదే అనేది మీరు గమనించాల్సిన అవసరత ఉంది. కనుక మనం ఎప్పుడూ కూడా ఏది ఆలోచించినా, ఏది చేసినా సత్యమును ఆ యొక్క అనుసరించి సత్యం యొక్క సందర్భంలోనే మన యొక్క ప్రేమ అనేది ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం ఈ యొక్క చాలా సీరియస్ గానే నేను ఈ క్లాస్ చేస్తూ ఉన్నాను, సీరియస్ గానే మీరు కూడా కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక సత్యం సందర్భంలోనే మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నారు. దీనికి ఏది రంగులు పోయవద్దు, హంగులు కూడా చేయవద్దు. అసలు ఇలాంటి మోసాలకి ఎంత మాత్రం కూడా గురి కావద్దని నేను మనవి చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం, యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్తలో ఎన్నోసార్లు సత్యాన్ని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఏంటి ఏదైనా సరే సత్య సందర్భంలోనే ఉందా లేదా అనేది మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ యొక్క కృప అయినా ఏదైనా సరే, అందుకే 14వ వచనంలో చదువుతున్నారు, ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఏదైనా సరే కృప అయినా కూడా అది సత్యమును అనుసరించి ఉండాలి తప్ప అదే యొక్క దేని బట్టి కూడా ఉండడానికి వీల్లేదు. చాలా మంది కృప ఉందండి అని అంటే ఎంత ఆ యొక్క చెడ్డవాడైనా సరే,
ఎంత దుర్మార్గుడైనా సరే, ఏదైనా సరే కృప ఉంది, కానీ కృప సత్యమును అనుసరించే ఉంటది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కృప సత్యానికి విరుద్ధంగా ఏది కూడా చేయదు అనేది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్న 17వ వచనంలో కూడా చదువుతున్నాను. ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక అక్కడ ఏదైనా సరే కాంటెక్స్టల్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, సందర్భ సహితంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా సరే కృప అయినా ఏదైనా సరే మీరు సత్యమును అనుసరించి ఆలోచన చేయాలి తప్ప సత్యాన్ని పక్కకు పెట్టి కృపను గురించి బోధ చేయవద్దని నేను మనవి చేస్తున్నాను. సత్యంలో నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. యోహాను సువార్తలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్తే యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ వచ్చారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీని అక్కడ చాలా వారిద్దరి మధ్యలో ఒక దీర్ఘ సంభాషణ జరిగింది. అది డిస్కోర్సెస్ అని అంటారు. గనక యోహాను సువార్తలో ఒక డిస్కోర్స్ జరుగుతూ ఉంది. చాలా మాట్లాడుతూ వచ్చారు. ఆ డిస్కోర్స్ లో జరిగిన విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, మీరు ఈ కొండ మీద ఆరాధిస్తారు, మేము ఈ కొండ మీద ఆరాధిస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ కొండలు వేరుగా ఉన్నప్పుడు వారు ఆరాధనలు వేరుగా ఉండాలా అని అంటే, యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని గురించి 23వ వచనం 24వ వచనంలో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలాంటి ఆరాధన ఉండాలి? ఆరాధన అనేది సత్యమును అనుసరించి ఉండాలి. కృప దేని బట్టి ఉండాలి? సత్యమును అనుసరించే కృప ఉండాలి తప్ప వేరే దాన్ని బట్టి ఎంత మాత్రం కూడా కాదు. అక్కడ మాట్లాడుతూ 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మతో ఆరాధిస్తున్నాం కానీ అక్కడ సత్యం కనబడడం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మతో ఆరాధిస్తున్నాం అని అంటున్నాం, అది ఎంత సత్యం ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. మేము భాషల్లో దేవుని ఆరాధిస్తున్నాం అంటున్నారు. ఆ యొక్క ఏవో భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషల్లో సత్యం ఉందా అనే ప్రశ్న అనేది రావాల్సిన అవసరత ఉందనేది గమనించాలి. అందుకే చెప్పుకుంటూ వచ్చారు, ఆత్మతోనూ అని అన్నప్పుడు సత్యం ఉందా లేదా? సత్యం లేనప్పుడు అది ఆరాధన ఎంత మాత్రం కూడా అవ్వదు. ఆ యొక్క ఇంకా చెప్పాలంటే కృప ఎంత మాత్రం కూడా అవ్వదు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయానికి కూడా మనం వెళ్దాం. 8వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ యొక్క 32వ వచనంలో చదువుతున్నాను. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రుడుగా చేయను అన్నాడు. స్వతంత్రత అనేది సత్యం మీదనే స్వతంత్రత ఉంటది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కనుక మనం ఏదైనా సరే మనం కూర్చుని ఆలోచించాల్సింది, సత్యము లేకుండా స్వతంత్రత రాదు అనే విషయాన్ని గమనించాలి. సత్యము లేకుండా సరైన ప్రేమ అనేది ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సత్యం లేకపోతే కృప ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. సత్యం లేకపోతే ఆరాధన కూడా సరైనది కాదు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే యోహాను ఈ పత్రికను రాయడానికి ఒక గొప్ప ఉద్దేశంతోనే రాసినట్లుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. నేను చదివాను ఆ యొక్క 2వ పత్రికలోనికి మనం వెళ్దాం. అక్కడ ఏమన్నాడు? సత్య ప్రేమలు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పత్రికలో మాట్లాడుతున్న విషయాన్ని గురించి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. నేను పెద్దనైనా నేను ఏర్పరచబడినదైనా అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ అని చెప్పారు. ఎవరు? అదేక సత్యమును ఎరిగిన వారు, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ దేని మీద ఆధారపడి ఉంది అనంటే సత్యమును అనుసరించి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సత్యము లేకుండా అది ఏం మాత్రం కూడా అది సరైనది కాదు అనేది అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఈ ఉపద్ఘాతాన్ని గురించి మీరు మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఏంటి సంఘర్షణ జరుగుతుంది ఈ లోకంలో? ప్రేమ ఒకవైపు ఉన్నది, ఒకవైపు దేవుని వాక్యం ఉంది. కానీ ఎక్కడ చూసినా సరే ఏం గెలుస్తుంది? ప్రేమే గెలుస్తుంది, రాజ్యే గెలుస్తూ ఉంది, లేకపోతే లోకమే గెలుస్తుంది. కానీ దేవుని వాక్యం గెలవడం లేదు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యం గెలుస్తుందో
ఈ యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మనం అందుకోగలం, చేరుకోగలం, జయించగలం. అసలు ఈరోజు సత్యం కనబడడం లేదు, బోధలో సత్యం కనబడడంలే. బోధలో సత్యం కనబడితే అంటే మీరు చెప్పే బోధే సత్యమా అంటే నేను చెప్పే బోధ కాదు, దేవుని వాక్యం సత్యము అనే విషయాన్ని గమనించారు. 119వ కీర్తనలో చెప్పాడు, వాక్యమే ఏమన్నాడు, సారాంశం సత్యము అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యమే సత్యము, సారాంశం అంతా కూడా ఏమన్నాడు, కేవలం సత్యము అనే విషయాన్ని గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మీరు 119వ కీర్తనలోనికి వెళ్తే ఆ వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యం అంతా కూడా 6వ వచనంలోనికి, 160వ చరణంలోనికి రండి. నీ వాక్య సారాంశము సత్యము అని చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు నిలబడినప్పుడు కూడా ఏమని నిలబడ్డారు, పిలాతు ముందు నిలబడినప్పుడు కూడా ఏమన్నాడు, నేను సత్యము అని చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు కావాల్సింది సత్యం కావాలి, మన చర్చెస్ లో సత్యం కావాలి, బోధించేదంతా కూడా సత్యము అని క్రమపడితే అది మీరు పొరబడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు మనం పరిచయంలోనికి వెళ్తూ ఉన్నాం. ఎందుకు అధ్యయనం చేయాలి అంటే, ఎందుకు యోహాను రాసిన 2వ పత్రికను అధ్యయనం చేయాలి అనే ప్రశ్న నేను మొట్టమొదటి పరిచయంలో రాశాను. ఎందుకు అధ్యయనం చేయాలి అనేది 2వ పత్రిక ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాన్ని మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం. ఈ పత్రికను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు ఆలోచన చేయాలి, ఇది 66 పుస్తకాల్లో ఒక పుస్తకం. ఇది ఈ 66 పుస్తకాల్లో ఉన్న ఒక పుస్తకం. ఇది పదే సార్లు కూడా మనం గమనించాలి. దైవ ప్రేరేపణ చేత రాయబడిన పుస్తకం ఇది. ప్రతి పుస్తకం కూడా దైవ ప్రేరేపణ చేత రాయబడిన పుస్తకం కనుక అందుచేత మనం చాలా శ్రద్ధగానే మనం చదవాల్సిన అవసరత ఉంది. ఇది చాలా అరుదైన పుస్తకం అని చెప్పాల్సిన అవసరత కూడా ఉంది. బైబిల్ యొక్క సంఘ ప్రారంభ దినాలలో దీని గురించిన చాలా విషయాలు, ఇది నిజంగా ఇది క్యానన్ చేయడానికి, క్యానన్ అంటే ప్రమాణిక గ్రంథాలుగా చేయడానికి దీని మీద పెద్ద సంఘర్షణ కూడా జరిగింది. ఎన్నో మహాసభలు జరిగే. అసలు ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ క్యానన్ చేయడానికి దీన్ని ఆలోచన చేసుకుంటూ వచ్చారు. ఒక తర్వాత ఒకరు ఆ యొక్క ఆలోచన చేయడం జరిగింది. చెప్పాలి అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అక్కడ మారిటియరన్ అనే లేకపోతే మ్యూరిటియరన్ అనే ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో జరిగినప్పుడు దీని గురించిన ఆలోచన చేశారు. ఇది దైవ ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథమేనా అని ప్రశ్న చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ పండితులందరూ కూడా కూర్చుని ఆలోచించింది ఏంటంటే ఇది దైవ ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథము అని వారు డిసైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే అపోస్టలిక్ క్యానన్ అని అంటారు దీన్ని కూడా. వాళ్ళు కూడా దాదాపు 300 సంవత్సరాల్లో వాళ్ళు కూడా ఆలోచన చేయడం జరిగింది. వారందరూ కూడా కూర్చున్నారు. ఈ రోజున సేవకులందరూ కూడా కూర్చుని ఏం ఆలోచిస్తారో నాకైతే తెలియదు. సేవకులు కూడిక అని అంటారు, సేవకుల సభలు అని అంటారు, లేకపోతే మేము పాస్టర్స్ ఫెలోషిప్ అని అంటారు. ఫెలోషిప్ లో ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. అసలు నేను ఏ ఫెలోషిప్ కూడా వెళ్ళడం లేదు, వెళ్ళను కూడా. ఆ విషయాన్ని కూడా మీకు చెప్పేస్తున్నా. ఎందుకు వెళ్ళరు అని అంటే, నాకున్న పని చాలా ఉంది, నేను చేయవలసిన పని కూడా చాలా ఉంది. కానీ ఫెలోషిప్కి ఎందుకు వెళ్దాం లేదు అని అంటే, ఫెలోషిప్కి ఒకసారి నన్ను వచ్చి అడిగారు, విజయనగరంలో ఉన్న వ్యక్తిని వచ్చి అడిగారు, మీరు కూడా ఆ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు కదా అని అన్నారు. నేను పాస్టర్స్ ఫెలోషిప్ లో జాయిన్ అవ్వాలంటే మొట్టమొదట కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితేనే నేను కూడా క్లాస్ లో జాయిన్ అవుతాను, అంతవరకు లేకపోతే నేను జాయిన్ అవ్వను అని చెప్పేశారు. ఆ ప్రశ్నలకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. కనుక ఇలాంటి పాస్టర్స్ ఫెలోషిప్ నాకు అనవసరం కూడా. పాస్టర్స్ ఫెలోషిప్ అని అన్నప్పుడు ఏది మనల్ని ఐక్యపరుస్తుంది, సత్యం ఐక్యపరుస్తుంది, కానీ ఏవో అసత్యాలన్నీ కూడా ఐక్యపరచవు అనే విషయాన్ని గమనించారు. లోపల వివిధ అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు మనం వెనకాల వెళ్ళి పాస్టర్స్ ఫెలోషిప్ లో ఏం మాట్లాడుకుంటారండి, ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ మీద మాట్లాడుకోవడమే జరుగుతుంది తప్ప నిజంగా వారందరూ కలిసి ఆదిమ సంఘంలాగా ఉండుంటే
వారు ఏక ఆత్మ, ఏక మనసు, ఏక హృదయం కలిగి ఉంటే వాళ్ళు కూడిన చోటు కంపించను అని మాట ఉంది. ఈ రోజున ఎందుకు జరగడం లేదంటే పాస్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ మెంటాలిటీ ఉంది, డిఫరెంట్ ఆ యొక్క థియాలజీ ఉంది, లేకపోతే ఇంకా చెప్పాల్సిన విషయం అంటే డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఇవేవి కూడా ఆ యొక్క దేశాన్ని మార్చవు. కానీ వాక్యం ఒక్కటే, సత్యం ఒక్కటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత అథెనసియస్ అనే వ్యక్తి కూడా 367వ సంవత్సరంలో దాన్ని కూడా ఆలోచన చేస్తూ వచ్చారు. అథెనసియస్ అనే వ్యక్తి వాళ్ళు కూడా ఇదే ప్రామాణిక గ్రంథము అని చెప్పారు. ఓల్డ్ లాటిన్ ట్రాన్స్లేషన్ లో కూడా 2200 సంవత్సరాల్లో ఈ యొక్క పత్రికను గురించి వారు కూడా ఆలోచన చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ హిప్పో అనేది కూడా జరిగింది. అగస్టిన్ ఆఫ్ హిప్పో అనే అతను అక్కడ కూడా వారు కూడా ఆలోచన చేశారు. ఇది 393వ సంవత్సరంలో జరిగిన విషయం. ఆ తర్వాత కార్తేజ్ లో కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది. 397లో ఈ కార్తేజ్ లో కూడా జరిగినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత కార్తేజ్ లో 419వ సంవత్సరంలో కూడా ఇవన్నీ కూడా మరొకసారి జరిగి ఈ పత్రికను నిజంగా క్యానన్ చేయొచ్చా, ఇది ప్రామాణిక గ్రంథమేనా, ఇది దైవ ప్రేరేపణ గ్రంథమా అని చెప్పి వాళ్ళందరూ కూడా కూర్చుని ఎంత ఆలోచించారో, ఎంత ప్రార్థన చేశారో, ఈ పుస్తకాన్ని 66 పుస్తకాల్లో మనం చేర్చాలా లేదా అనేది వారు అంత చక్కగా ఆలోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా మనం గమనిస్తున్నప్పుడు వీటన్నిటినీ కూడా ఎలాగా మనం ఇది క్యానన్ చేయడానికి వాళ్ళు ఎంత హిస్టారికల్ పూర్వ సంఘ చరిత్రలోనికి వారు వెళ్ళారు, సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క యోహాను దగ్గర ఉన్న శిష్యుడు పాలికార్ప్ అనే వ్యక్తి ఉన్నాడు. స్ముర్నాకి అతడే ఆ యొక్క సంఘ కాపరిగా ఉంటూ వచ్చాడు. మీరు ప్రకటన గ్రంథంలోనికి 2వ ఆ యొక్క అధ్యాయంలోనికి వెళ్తే స్ముర్నా గురించి ఉంది. ఆ స్ముర్నా అక్కడ మనం చదువుతున్నప్పుడు ఆ సంఘానికి ఉన్న పాలికార్ప్ మొట్టమొదట ఎవరికి శిష్యుడు? కేవలం యోహానుకి శిష్యుడు. అతడు 110వ సంవత్సరంలో, అంటే క్రీస్తు శకం 110వ సంవత్సరంలో అతడు చెప్పాడు, ఇది యోహాను రాసిన ఆ యొక్క ప్రామాణిక గ్రంథమే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఐరెనస్ అనే వ్యక్తి 130వ సంవత్సరంలో కూడా అతను కూడా అదే చెప్పినట్లుగా చూస్తున్నాం. కనుక దీన్ని బట్టి మనం గమనిస్తున్న విషయం ఏంటంటే ఇది ఎందుకు అధ్యయనం చేయాలి, ఇది బైబిల్ గ్రంథంలో ఉంది కనుక మనం అధ్యయనం చేయాలి. దాంట్లో నేను మొదటి కారణం చెప్పాను. ఏమని కారణం చెప్పాను? ఎందుకు ఈ వాక్యాన్ని ఆ యొక్క అధ్యయనం చేయాలి అనంటే ఈ యొక్క మొట్టమొదటి కారణం ఏమంటున్నారు, 66 పుస్తకాల్లో ఒక పుస్తకం గనక మీరు తప్పకుండా చదవాల్సింది అనే కారణాన్ని చెప్తూ ఉన్నాను. రెండవ కారణం ఏంటి అనంటే ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైంది అనే విషయాన్ని, చాలా ఆడ్ బుక్ అనేది. మీరు అన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ పుస్తకం చాలా ఆడ్ గానే ఉంటది. కేవలం 13 వచనాలు మాత్రమే ఉంది. 3వ పత్రికలో కూడా మనం చదువుతున్నప్పుడు 14 వచనాలు కనబడతాయి. యోహాను రాసిన 3వ పత్రికలో చూస్తున్నాడు 14 వచనాలు కనబడతాయి. ఇందులో 13 వచనాలే కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అందుచేత ఇది చాలా చిన్న పుస్తకం, 13 వచనాలు ఉన్న పుస్తకం అని నిర్ధారణ చేసి ఇది చాలా చిన్న పుస్తకం అని చెప్పడం జరిగింది అసలు. కానీ వాస్తవంగా మనం చదువుతున్నప్పుడు యోహాను రాసిన 2వ పత్రిక, ఆ తర్వాత 3వ పత్రికను చదువుతున్నప్పుడు పదజాలాల్లో, ఇంగ్లీష్ పదజాలాల్లో 245 పదజాలాలు మనకి యోహాను రాసిన 2వ పత్రికలో కనబడుతుంది. కానీ 3వ పత్రికలో 219 పదాలు మాత్రమే కనబడతాయి. కనుక ఈ పదజాలం కనబడుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక విధంగా పదజాలాల్లో గమనిస్తే 3వ పత్రికే చిన్నది, కానీ వచనాల్లో గమనిస్తే 2వ పత్రికే చిన్నది అనే విషయాన్ని. అందుకే వచన ఆధారం చేసుకుని వాళ్ళు ఇది చిన్న పత్రిక అని చెప్పుకుంటూ వచ్చారు. దీని సైజ్ ఎంత ఉండొచ్చును అని అంటే 10x8 అనేది, ఇక 10x8 ఇంచెస్ లోనే ఉంటుంది. అంటే ఇంత కూడా ఇంత పేపర్ కూడా ఉండదు అనేది. కనుక ఇది 10 ఇంచెస్ దాదాపు. ఈ 10 ఇంచెస్ లో అంత కూడా ఉండదు ఆ పేపర్. అంటే దాదాపు ఇంత చిన్న పేపర్ మనం చూస్తున్నప్పుడు అంటే బైబిల్ అంతా దాదాపు ఉండొచ్చు. బైబిల్ పేజీ, ఒక పేజీ ఎంత ఉందో అంత ఉండొచ్చు ఒక పేజీ.
కనుక ఆ పేజీలోనే ఇది రాసుకుంటూ వచ్చాడు. ఈ పేజీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది పేపరస్ అనే పేపర్ మీద రాసినట్లుగా చూస్తున్నాం. దాని సైజు చాలా చిన్నది. అసలు నిజంగా ఇంత చిన్న పత్రికను, ఒక చిన్న పేజీని ఇన్ని వేల సంవత్సరాలు ఎలా దాచబడింది అసలు అని అంటే, ఇది దేవుని యొక్క అద్భుతమైన ఆ యొక్క భద్రపరిచాడు, దేవుడే భద్రపరిచాడు. ఇది దేవుని పుస్తకం గనుక ఈ యొక్క ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ పత్రికను భద్రపరిచినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు మనం చదువుతున్నాడు. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు ప్రతి మాట ఏమన్నాడు? ఒకడు ఏలనగా ప్రవచనము మనిషిని ఇచ్చబట్టి కలగలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 20వ వచనం 21వ వచనంలో చదువుతున్నప్పుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఊహాజనితంగా రాలేదు అనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను ఆ పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు. కేవలం ఎందుకు ఇది ప్రత్యేకమైన పుస్తకం అని అంటే, ఇది ప్రత్యేకమైన పుస్తకం కనుక దేవుడు దీన్ని చాలా చక్కగా భద్రపరిచాడు అనేది. ఒక చిన్న పేజీ ఎంత త్వరగా అది కోల్పోయే ఆస్కారం ఉంది అసలు. కానీ అది కోల్పోకుండా దాన్ని దేవుడు ఎంత భద్రపరిచాడు. అది చాలా విలువైన పుస్తకం, అది చాలా శక్తివంతమైన పుస్తకం అనే విషయాన్ని గమనించాలి. లోకంలో చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. మనం బైబిల్లో చదువుతున్నప్పుడు చాలా పెద్ద పుస్తకాలు ఉన్నాయి. ఆ పెద్ద పుస్తకాల కన్నా ఈ చిన్న పుస్తకంలో ఎంత అద్భుతమైన విషయాన్ని గురించి పెట్టినట్లుగా చూస్తున్నాం. అద్భుతంగా దేవుడు పెట్టాడు. ఎంత అద్భుతంగా దేవుడు ఉంచాడు అనేది, ఎంత దేవుడు భద్రపరిచిన విధానం అనేది మనం పెద్ద పుస్తకాల్లో ఉన్న సందేశం కన్నా చిన్న పుస్తకాల్లో ఉన్న సందేశం, ఆ చిన్న పుస్తకమే ఈ రోజున ఈ యోహాను రాసిన 2వ పత్రిక. నిజంగా మీరందరూ కూడా ఆలకించి అనుసరిస్తే తప్పకుండా మనం ఒక పరివర్తన తీసుకురాగలం, ఒక మార్పుని తప్పకుండా తీసుకురాగలం. కానీ ఆ చిన్న పుస్తకాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదే చదువుదాం, దాన్ని వ్యత్యాసం తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అల్పమని ఎంత మాత్రం కూడా చులకన వేయవద్దు. అసలు గొలియాతు చాలా అనుకున్నాడు, దావీదు ఏమాత్రం వాడు అని అనుకున్నాడు. కానీ ఆ చిన్నవాడే గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. కనుక బైబిల్లో ఒక చిన్న పుస్తకమే ఎంత ప్రభావం తీసుకురాగలదో మనం ఈ 2 రోజుల్లో మనం చూడబోతున్నాం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3వ కారణం ఏంటి అని అంటే, దాంట్లోనే ఎందుకు అధ్యయనం చెయ్యాలి అనే దాన్ని చెప్తున్నాను. ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇది 66 పుస్తకాల్లో ఒక పుస్తకం అని చెయ్యాలి అని చెప్పాను. ఇది ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం అని అధ్యయనం చెయ్యాలి అని అంటున్నాను. ఈ పుస్తకం ఎప్పుడు రాశాడు అని అంటే, చివర్లో రాశాడు. ఇది చెప్పాలి అంటే చాలా చివర్లో రాసినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడు చివర్లో రాశాడు అని అంటే, ఆ యొక్క మనం గమనిస్తున్నప్పుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పద్మాసు ద్వీపానికి వెళ్ళిపోయాడు. పద్మాసు ద్వీపం నుంచి వచ్చిన తర్వాత చివరి ఆ యొక్క తన జీవిత కాలంలో చివరి దశలో ఈ పుస్తకాన్ని రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ పుస్తకాన్ని రాయడానికి తన జీవితంలో చివరిలో రాశాడు. ఎందుకు ఈ పుస్తకం యొక్క విలువ అనేది, యోహాను యొక్క విలువ ఏంటి అని అంటే, మీరు గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు గలతీలకు రాసిన పత్రికలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఈ యొక్క సంఘానికి ఏంటి అని అంటే, మీరు చదువుతూ ఉన్నారు చూడండి. 2వ అధ్యాయం 8వ వచనంలో అనగా అని చెప్పి, నేనంతా కూడా దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా చదవాలని మనం చేస్తున్నా. సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురుకును సామర్థ్యమును కలుగజేసిన వాడే అన్యజనులకును అపోస్తులగుటకును నాకును సామర్థ్యమును కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని చెప్పుకుంటూ వచ్చాడు. సంఘానికి స్తంభాలు ఎవరు అంటే అక్కడ చెప్పాడు. చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. సంఘానికి స్తంభాలు అని చెప్పాడు. కనుక ఆ స్తంభం, సంఘానికి ఒక స్తంభంగా ఎవరున్నారు? యోహాను ఉన్నాడు.
కనుక ఈ స్తంభముగా ఉన్న ఈ వృద్ధుడిగా ఉన్న వ్యక్తి ఈ వృద్ధాప్యంలో ఈ పుస్తకాన్ని రాశాడు. అరే, ఇంత వృద్ధుడైపోయినా సరే ఎంత మాత్రం కూడా మనం ఒకసారి వెనకాలికి వెళ్ళి మనం చదువుతూ ఆ యొక్క యోహాను గురించిన ఆలోచన చేస్తే అతనికి పేరేంటో తెలుసా? బోయనర్గెస్సు అని అన్నాడు. ఏంటన్నాడు? ఉర్మెలి వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఉర్మెలి వారు ఏమి కూడా తగ్గిపోలా. అక్కడ కూడా యోహాను రాసిన 2వ పత్రికలో కూడా అదే రోషంతో రాశాడు, అదే పౌరుషంతోనే ఉన్నాడు. దేవుని వాక్యం కొరకు బ్రతికే వరకు, కనుమూసే వరకు కూడా పౌరుషంగానే ఉండాలి, రోషంగానే ఉండాలి. సేవకులుగా ఉన్న వాళ్ళం రాజీ పడ్డం కాదు, రోషంగానే బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఆ విషయాన్ని గురించి కనుక దీనికి ఏం చెప్పాడు? ఎప్పుడైతే యోహాను ఈ పత్రికను రాసినప్పుడు సత్యం కొరకు నిలిచాడు, సత్యాన్ని సమర్థించాడు, డిఫెండ్ చేశాడు, సత్యం కోసం పోరాడాడు. ఈరోజు సత్యం కోసం పోరాడడం అనేది నేర్చుకోవాలి. మనం ఏదో పర్వాలేదులే అని చెప్తాం, మీకు బాగా అర్థం కావాలి, పర్వాలేదు అని అనుకోవద్దు. సత్యం కోసం నిలబడవలసిన అవసరత ఉందనే విషయాన్ని మీరు గమనించారు. ఇంత ఈ యొక్క యోహాను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంత బోయనర్గెస్సు అని అన్నప్పుడు, బోయనర్గెస్ అన్నప్పుడు మీకు కాంటెక్స్ట్ లో మీకు వచ్చే ఆలోచన ఏం జరిగింది అని అంటే, ఇక యేసు ప్రభు వారు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేర్చుకోకపోగానే వెంటనే చాలా కోపం వచ్చేసింది. ఎవరు కోపం వచ్చేసింది? యోహాను యాకోబులకు కోపం వచ్చేసింది. ఇది మీరు 2వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ బోయనర్గెస్సు అనే పేరు వాళ్ళకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలోనికి వెళ్తే 3వ అధ్యాయం 17వ వచనంలో ఉరిమెలి వారు అని అన్నాడు. అవ్వా, నువ్వు ఆపితే నువ్వు చెప్పు, అసలు మేము ఏలియా లాగా ప్రార్థన చేస్తాం. ఏలియాని ఎలా చేశారు? వాళ్ళ పైనుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా దహించేసేటట్లు. అలాంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కూడా కాదు. కానీ చివర్లో అతనికి ఏమన్నాడు? ఎటువంటి వాడు అనంటే ప్రియమైన శిష్యుడు అని, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని. ఎంత అద్భుతమైన ఆ జీవితాన్ని! అంత ప్రేమ కలిగిన వాడు, అంత జాలి కలిగిన వాడు, అంత దయ కలిగిన వాడు ఇన్ని సమయాల్లో ఉన్నా సరే సత్యం కొరకు మాత్రం రాజీ పడాల. సత్యం కోసం రాజీ పడలేదు, సత్యం కొరకు నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాను. అందుకే తన పుస్తకంలో రాసిన విషయాన్ని సత్య ప్రేమలు అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు రాజీ పడాలి? ఒకవేళ సత్యానికి మనం రాజీ పడితే ఏమవుతుంది అనంటే, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. మీరు యోహాను రాసిన 2వ పత్రికలోనే నేను ఉన్నా 8వ వచనంలో చదువుతున్నాను. మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకోనండి. ఒకవేళ సత్యానికి మీరు రాజీ పడితే ఏం పోగొట్టుకుంటారు? పూర్ణ ఫలము పోగొట్టుకుంటారు. కనుక సత్యం కొరకు కదలని వారిగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, రోషన్ కలిగి బ్రతకాలి. సత్యం కొరకు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యంలో నిల్చుండాలి, సత్యాన్ని సమర్థించాలి, సత్యం కోసం పోరాడాలి. అది ఈ యోహాను రాసిన ఈ 2వ పత్రికలో ఉన్న విషయాలు. ఇంకా నచ్చును ఈ పుస్తకాన్ని ఏంటి ఆ కారణం, ఎందుకు అధ్యయనం చేయాలి? ఆ కారణంలో 4వ కారణం ఏంటి అనంటే, ఈ పుస్తకం ఇది ప్రాక్టికల్ గా ఉంది, ఇది ప్రయోగాత్మకమైన పుస్తకం. ఇది ఏదో చెప్పాలి అనంటే ఏదో ఊహల్లో లేదు, ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంది. ఈ రోజున ఎన్నో మత కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చెప్తూ ఇక మాటలు ఉపయోగించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మత కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి.
టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి, యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. వందలాది మంది, వేలాది మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బోధించేదంతా కూడా సత్యమేనా? ఒక్కసారి కూర్చుని ఆలోచించాను. ఎందుకు ఈ పత్రికను రాయడానికి కారణం ఏంటి? ఇది ఒక ప్రాక్టికల్ గానే మాట్లాడాడు. ఏం చెయ్యాలి అసలు, ఇలాంటి బోధకులను చేయాల్సిన విషయం ఏంటి అనే దాని గురించి మనం ఒక సాఫ్ట్ కార్నర్ గా ఉండవద్దు దయచేసి. మనం ఏదో పర్వాలేదులే, నీ బోధ నీదే, నా బోధ నాదే అని అనుకుంటే ఆహాబు రాజు యెజబెల్ సంగతి లాగే ఉంటది. అర్థమైందండి? మీరు చాలా సీరియస్ గానే ఆలోచించారు. నేను కూడా సీరియస్ గానే ఉన్నా, మీరు కూడా సీరియస్ గానే ఉన్నారు. ఏమన్నాడు? ఆహాబు మతం ఏంటి, యెజబెల్ మతం ఏంటి? ఆహాబు బోధ ఏంటి, యెజబెల్ బోధ ఏంటి? ఏ బోధ అయినా పర్వాలేదు, నథింగ్ డూయింగ్. ఇది పనికిరాదు, ఇది ఉండడానికి వీల్లేదు. అలాంటి వ్యక్తిని మీ గుమ్మంలో కడుగు కూడా ఉంచద్దు. ఒక్క అడుగు కూడా వేయనివద్దు అన్నాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఆ మాటలో ఇంత ప్రేమ కలిగిన వాడు, అరే మీ ఇంటికి వస్తే ఏమనండి పంపించేస్తారా? 10వ వచనంలో చదవండి. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినలా వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వారికి శుభమని చెప్పవద్దు, సలాం కూడా చెప్పద్దు. ఏమన్నాడు? ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రేమ అని చెప్పేసి పర్వాలేదండి, ప్రేమ కాదు. ఇది చెప్పారు, నీ కూతురు ఆ యొక్క బాలేదు అని అంటే వచ్చేయి అనేది, అది కాదు. ఇది గయ్యాలి భార్య వచ్చే, కొడుకు వచ్చే, విడిచిపెట్టి వచ్చే చెప్పేది కాదు. ఇది సత్యం కొరకు నిలబడాలి, సత్యం కొరకు పోరాడాలి, సత్యం కొరకు మనం జీవించాల్సిన అవసరం ఉంది. సో మీరు, ఇది ప్రాక్టికల్ పుస్తకం. ఇది ఎవరికి రాశాడు? ఒక స్త్రీకి రాశాడు. ఇది అక్కడ మనం చూస్తున్నాం. అమ్మగారికి అని అన్నాడు, ఒక లేడీకి, ఒక స్త్రీకి రాశాడు. ఒక స్త్రీకి రాసి అక్కడ అంటున్నాడు ఆ పిల్లలందరి గురించి, ఆమె పిల్లలకు శుభమని. ఒక స్త్రీ, ఎవరో కాదు. ఈరోజు ఒక స్త్రీకి నువ్వు నిలబడమని చెప్తే ఒక సేవకుడికి ఏం చెప్పాలి చెప్పండి? ఒకసారి కూర్చుని ఆలోచించండి. ఏ కారణాలు ఎందుకు చదవాలో నేను ఫస్ట్ ఒక్క చిన్న ఇంట్రడక్షన్లో మాటలు చెప్పాను. ఆల్రెడీ దగ్గర 40 minutes పైన అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు రాశారు? ఈ ఎవరు రాశారు అని అంటే పెద్దనైన నేను అని అన్నాడు. అక్కడ యోహాను ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. పెద్దనైనా అని అన్నాడు. పెద్దనైనా పత్రికను రాస్తున్నప్పుడు రైట్ రెవరెండ్ డాక్టర్ రాసుకోవాలి, పోస్టుడని రాసుకోలేదు కదండి. విషయాలు మనం ఆలోచించాల్సింది. అరే ఒక ఎల్డర్, నేను ఒక పెద్దను అంతే. ఎంత అద్భుతమైన జీవితం, వాళ్ళు ఎంత దీనమైన జీవితం, ఎంత అద్భుతమైన మాదిరికరమైన జీవితం. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే ఏమని ఆ విషయాన్ని, నేను ఒక ఎల్డర్ని మాత్రమే అన్నాడు, ఒక పెద్దను మాత్రమే. ఇది అతని ఆ రచనను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు యోహాను గురించి ఈ యోహాను రాశాడు అని చెప్పడానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. యోహానే రాశాడు అని చెప్పడానికి. ఎవరు రాశారు అని అంటే
యోహాను రాశాడు అని చెప్పడానికి ఒక 4 కారణాలు నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిది, ఈ రచన దగ్గరగా, అంటే యోహానికి చాలా దగ్గరగా సమీపంగా జీవించిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం మనకు సాక్ష్యం కావాలి. యోహాను ఐరెనెస్ అనే అతను ఆ యోహాను పత్రికను కోట్ చేశాడు. ఇది యోహాను రాశాడు. యేసు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను దీన్ని రాశాడు అనే విషయాన్ని గురించి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్ కూడా వీళ్ళు వెంటనే, అంటే కొన్నిసార్లు మనం ఆలోచించాల్సిన విషయం అంటే, ఇక్కడ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అనే విషయానికి వస్తే, ఎంతమంది ఉన్నాం నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు? నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ లేరా? నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ 60s లో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. నేను నెహ్రూ ఆయన చనిపోయినప్పుడు ఆ పేపర్లో చూడడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తున్నాం, కొంతమంది లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు. ఇందిరాగాంధీ పరిపాలన ఎంతమంది తెలుసు? చూశారు కదా, ఇందిరాగాంధీ పరిపాలన చూసాం. ఇందిరాగాంధీ నేను దగ్గరలోనే చూశాను. ఆవిడ కార్లో వెళ్తుంటే బాబ్ హెయిర్ హైదరాబాద్. మనం ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళ గురించి పలానా వ్యక్తి జీవించాడు అనేది. ఇప్పుడు మా నాన్నగారు సెకండ్ వరల్డ్ వార్ గురించి చెప్పేవారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో సరే ఈ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ బాంబ్స్ వేసేవారు. బాంబ్స్ వేసినప్పుడు ఎక్కడ మేమేమో మెక్లాన్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. మెక్లాన్ స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బంకర్స్ ఉండేవి, ఆ బంకర్స్ లోపలికి వెళ్ళిపోవాలి అని మా నాన్నగారు చెప్పేవారు. సో అక్కడి నుంచి కొంత హిస్టరీ వాళ్ళకి తెలుసు. అంటే ఎవరు తెలుస్తుంది? దగ్గర ఉన్న వాళ్ళు చెప్పగలరు. ఇది యోహాను ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు, అతడు ఇలా జీవించాడు, అతడు యేసు ప్రభువారి శిష్యుడు అని చెప్పి 1-2 తరాల వరకు అది కొనసాగుతుంది. ఆ తర్వాత మర్చిపోతాడు. దగ్గరున్న వాళ్ళు చెప్పారు. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్ అన్నతను 155లో. ఇది దాదాపు చెప్పాలంటే ఈ పత్రికను 95 తర్వాత రాశాడు. ఈ పత్రిక 95 తర్వాత 100 సంవత్సరాలు ఆ మధ్యలో రాశాడు. ఆఖరిగా బ్రతికిన అతనే. ఆ తర్వాత బిషప్ సిపేరియన్ కూడా రాశాడు. ఇదంతా కూడా ఎత్తి రాశారు వాళ్ళు. ఈ పత్రిక యోహాను రాశాడు అని చెప్పడానికి వాళ్ళ యొక్క పుస్తకాలలో వారు కోట్ చేశారు ఈ 2వ పత్రికను. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏం కారణం అంటే, కొంతమంది ఇది అపోస్తలుడైన యోహాను చేతనే రాయబడింది అని చెప్పి చర్చ్ ఫాదర్స్, సంఘ పితరులు చెప్పిన మాటలను బట్టి ఈ యోహాను అని నిర్ధారణ చేశారు. అంతేకాదు, ఇక్కడ పెద్దనైనా అనే 2వ కారణం, రచయిత ఏంటి అసలు, యోహాను ఎవరు అసలు అనంటే, ఎవరు రాశారు అనంటే అపోస్తలుడైన యోహాను రాశాడని వాళ్ళు చెప్పారు. ఇక్కడ తను పరిచయం చేసుకుంటున్నాడు, పెద్దనైనా అని చెప్పుకుంటూ వచ్చాడు. అపోస్తలులో మనం చూస్తున్నాడు పెద్దనైనా అని చెప్పినట్లుగా చూస్తున్నాం. కనుక ఒక మంచి రుజువు కనబడుతుంది. ఒక పెద్దతడు, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి పేతురుని తలక్రిందులు సిలువేశారు. మీరు 12 శిష్యుల యొక్క విషయాల గురించి కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి కూడా ఆలోచించాలి. అందులో అందరూ కూడా, శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. కానీ యోహాను ఒక్కడే
ఆ యొక్క నూనె బాణలో వేసిన, నూనె బాణలో అంటే పెద్ద మరుగుతున్న నూనెలో వేసేసారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా అతన్ని దేవుడు కాపాడాడు. చివరిగా వచ్చి ఎఫెస్సి పట్టణంలో అతను కాపరిగా ఉండి అతడు తన జీవితాన్ని చాలించినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఇది చివరిగా ఉన్న వ్యక్తి ఇతను కనుక. అప్పుడు వాళ్ళు ఒక సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎలాగ పరిచయం చేసుకున్నారు? ఒక పెద్ద అని పరిచయం చేసుకున్నారు. చూడండి, నేను ఆ మాటలు కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఆధారాలు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్ళండి. పేతురు రాసిన పత్రికలో పేతురు కూడా ఎలాగ పరిచయం చేసుకున్నాడో చూడండి. ఏమన్నాడు? తోటి పెద్దను అన్నాడు. తోటి పెద్దను అని అన్నాడు. అక్కడ 5వ అధ్యాయం 1వ వచనం తోటి పెద్దను అని చెప్పారు. తోటి పెద్దను. ఇక మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఫిలోమోను పత్రికలోనికి కూడా వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రికకు ముందు ఉంటుంది, ఫిలోమోను పత్రికలోనికి వెళ్దాం. అక్కడ కూడా చదువుతూ ఉన్నాను. చూడండి, నేను వృద్ధుడను అని చెప్పుకుంటూ వచ్చాడు. వృద్ధుడను అనే మాటను అక్కడ ఉపయోగించాడు. 8-10 వచనాలు కలిసి ఉన్న దగ్గర అక్కడ అంటున్నాడు, నేను వృద్ధుడను అనే మాట. సో ఎల్డర్, ఒక పెద్దవాడు. అందుకే చెప్పాడు. అంటే పెద్దవాడు అనగానే వారికి అర్థమైపోయింది. ఎవరికి? ఆ పత్రికను అందుకున్న వాళ్ళకి అర్థమైంది. పెద్దవాడు, ఒక పెద్ద ఆయన, ఒక వృద్ధుడు రాశాడనే విషయం. 3వ కారణం ఏంటి అని అంటే, ఈ పత్రికలో ఉన్న ఈ ఇంటర్నల్ ఎవిడెన్సెస్, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అని చెప్పాను. బహిరంగ సాక్ష్యం ఏంటన్నాను? వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పారు. ఎవరు? ఐరెనస్ చెప్పాడు, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్ అతను చెప్పాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్, బయట సాక్ష్యాలు. కానీ ఇంటర్నల్ గా, అంతరంగా సాక్ష్యాలు ఏంటి? ఆ కారణం కూడా చెప్తూ ఉన్నాను. ఇది కేవలం యోహాను మాత్రమే రాశాడు అని చెప్పడానికి, పత్రికలు రాయడానికి, చెప్పడానికి 3వ కారణం ఏంటి అంటే, వాడి యొక్క ఈ యొక్క సాహిత్య శైలిని మనం చూసుకోవాలి. ఒక శైలి ఏంటి? ఆ శైలిని గురించి మీరు చూడాలి అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద వర్క్ చేయండి, చూడండి. కావలిస్తే నేను ఇవంతా కూడా చెప్తే ఒకవేళ క్లాస్ కూడా అవ్వదు కనుక ఇంటర్నల్ గా మనం చదువుతూ ఉన్నప్పుడు ఎలాగ చెప్పాడు అనే దాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అతని పదజాలాలు 1-2 మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. యోహాను రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 5వ వచనంలో చదువుతున్నాను. క్రొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు అని అన్నాడు. క్రొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు అని అన్నాడు కదండి. క్రొత్త ఆజ్ఞ అనేది. అలాగే మీరు చూడండి, యోహాను రాసిన 1వ పత్రికలోనికి రండి. 7వ వచనంలో క్రొత్త ఆజ్ఞ అని చెప్పుకుంటూ వచ్చాడు. క్రొత్త ఆజ్ఞ అని మాట్లాడుతూ వచ్చాడు. క్రొత్త ఆజ్ఞ అంటే ఈ పదజాలాల్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది అనంటే, ఒకే రచయిత రాశాడు అని అర్థం అవడానికి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నా. అంతేకాదు, మీరు యోహాను సువార్తలోనికి కూడా వెళ్దాం. యోహాను సువార్తలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 34వ వచనం, 35వ వచనం. మీరు ఒకరితో ఒకరు ఒకరినొకరు ప్రేమింపువలని మీకు క్రొత్త ఆజ్ఞ. అంటే ఈ పదజాలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోహాను సువార్త రాసిన వ్యక్తే యోహాను 1వ పత్రిక రాశాడు. యోహాను రాసిన అతనే ఈ 2వ పత్రిక కూడా రాశాడు అని అర్థం అవుతుంది. అంటే వారి యొక్క పదజాలాన్ని బట్టి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మాటలను బట్టి వారికి అందరికి, కొంతమందికి చాలా ప్రియమైన పదాలు ఉంటాయి, కొన్ని ఊత పదాలు కూడా ఉంటాయి. ఆ ఊత పదాలని బట్టి, ఆ ప్రియమైన పదాలని బట్టి అతనే ఉండొచ్చు అని ఎలాగ మనం రికగ్నైజ్ చేస్తామో, దాన్ని వాళ్ళ యొక్క సాహిత్య శైలి, వాళ్ళు రాసిన శైలిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ 2వ విషయాన్ని యోహాను రాసిన 2వ పత్రికలోనికి వెళ్దండి. 6వ వచనంలో చదువుతున్నాను. అక్కడ అన్నాడు, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టే ప్రేమ.
మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనది ఆ ఆజ్ఞ అని అన్నాడు. 5వ యోహాను రాసిన మొదటి పత్రికలోనికి రండి, అక్కడ కూడా వద్దాం. 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ప్రేమ గురించి మాట్లాడాడు. మీరు యోహాను సువార్తలోనికి వెళ్తే 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా చదివితే, ఒకడు నన్ను ప్రేమించినాడలా అన్నాడు. వాడు నన్ను ప్రేమించును, ఒకడు ఆజ్ఞలు గైకొంటే నన్ను అంటే వాళ్ళ యొక్క పదజాలాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇది ఒకే రచయిత అయ్యి ఉండాలి అదే. ఈ యొక్క ఇంకా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాటిని అన్నింటిని గురించి తర్వాత ఎప్పుడైనా మనం ఉంటే మీరు వినండి, చూడండి, పరిశోధన కూడా చేయండి. ఇందులో మనం గమనిస్తున్నప్పుడు ఈ పత్రికలో సత్యము అనే పదజాలం 5 సార్లు రాశాడు. 5 సార్లు రాశాడు. అదే యోహాను రాసిన పత్రికలో సత్యము అనేది 9 సార్లు రాశాడు. ప్రేమ అనే పదం యోహాను రాసిన 2వ పత్రికలో 4 సార్లు రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 39 సార్లు రాశాడు. నడక అనే పదం, వాక్ అనే పదజాలము ఇందులో ఈ 2వ పత్రికలో 3 సార్లు రాశాడు. మొదటి పత్రికలో 4 సార్లు రాశాడు. ఆజ్ఞ అనే పదజాలం ఇందులో 4 సార్లు రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 14 సార్లు రాశాడు. అంటే ఈయనంతటిని బట్టి స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ భాషా శైలిని బట్టి చూస్తే ఈ పత్రికను యోహానే రాశాడు అని అర్థం. ఇక 4వ కారణం ఏంటి అంటే, ఇది ఎవరు రాశారు ఏంటి అనేది. ఆ మానవ ప్రతులలో ఆ శీర్షిక మీద యోహాను రాశాడు అనే దానికి రుజువులు కనబడుతూ ఉన్నాయి. మానవ ప్రతులు అంటే మాన్స్క్రిప్ట్స్ అంటారు. మానవ ప్రతులు అనేది మీరు యోహాను సువార్త చదువుతున్నప్పుడు యోహాను అని అన్నప్పుడు ఆ యోహాను గురించి మనం చాలా చక్కగా యోహాన్ బి అంటాం, యోహాన్ ఏ అంటాం. యోహాన్ బి అంటే బాప్తిసం ఇచ్చి యోహాను అని అర్థం అవుతుంది. యోహాన్ ఏ అంటే అపోస్తలుడైన యోహాను అని అర్థం అవుతుంది. సో అందుకే అక్కడ చెప్తున్నాడు, మనం ఎప్పుడు మాట్లాడినా బాప్తిసం ఇచ్చి యోహాను అని క్లియర్ గా మనం ప్రసంగాలు చేసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అని ప్రసంగం చేస్తాం కదండి. బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు పొందమని అని చెప్పేది అంతా కూడా అక్కడ క్లియర్ గా చెప్తున్నాం. అక్కడ బి అని మాట్లాడుతున్నాం, ఇక్కడేమో అపోస్తలుడైన యోహాను. ఈ మాన్స్క్రిప్ట్స్ ని బట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యోహానే ఇక్కడ అపోస్తలుడైన యోహానే అనే విషయం. ఇక 3వ ప్రశ్న, ఎవరికి రాశాడు? ఎవరికి రాశాడు? అరే మాకు తెలియదు ఏంటంటే, దాంట్లో పైన కనబడుతూనే ఉంది కదా, మళ్ళీ ఎవరు రాశారని అంటే ఏంటి? అరే నిజమే, కాదని చెప్పడం లేదు నేను. వాటిని యోహానే రాశాడని, యోహాను ఒక అమ్మకే రాశాడు అనేది. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్స్లో ఇంతకు ముందు బైబిల్ కాలేజ్లో బైబిల్ భాష్యము అని చేయడం జరిగింది. బైబిల్ భాష్యం అని, బైబిల్ భాష్యంలో ఎలాగ ఇంటర్ప్రిటేషన్ చేయాలి, చాలా సుదీర్ఘమైన క్లాస్ చేశాను. అది చాలా అందరు కూడా ఇంకా ఇంకా చేయండి అని అన్నారు, కానీ ఇంకా అంతకంటే మీరు కూడా జీర్ణించుకోలేరని నాకు తెలుసు, అని చేత ఆపేశాను. ఇవన్నీ కూడా ఏమి యూట్యూబ్లోకి ఏమి అప్లోడ్ చేయలేదు, మీకు దొరకవు కూడా ఆ విషయాలు. ఎందుకు దొరకవు అని అంటే, మీరు క్లాస్లో కూర్చుంటేనే. అసలు ఈ క్లాస్ నువ్వు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? చాలా మంది ఏమన్నారంటే, ఇలాంటివి పెట్టమని అడిగారు. అరే ఇలాంటిది పెడితే నేను ఇక్కడి వరకు ఎందుకు రావడం చెప్పండి, ఎందుకు రావడం? అసలు ఇదంతా వేస్ట్ అసలు చెప్పాలి అంటే. అసలు నిజంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ వినడం, ఈ యొక్క ఆన్లైన్ చర్చెస్ వినడం, ఇవన్నీ కూడా సరైనవి కావు.
కాదు. మీరు ఎందుకు చేస్తున్నారండి అని అంటే, నేను ఒక గురితో చేస్తున్నాను. రాబో దినాల్లో ఈ పాస్టర్స్ నేర్చుకుని కనీసం వాళ్ళ చర్చిని ఒక సరి అయిన రీతిగా నడిపించుకోవాలనే ఉద్దేశం, ఒక ఉద్దేశంతో చేస్తాను, వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా కొన్ని ఫ్యామిలీస్కి అసలైన విషయం చెప్పరు అనే ఉద్దేశంతోనే తల్లిదండ్రుల పిల్లలకి చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసారండి. ఎందుకంటే వాళ్ళే మాదిరిగా లేరు, ఇంక పిల్లలకి ఏం చెప్తామని. కనీసం అలాగైనా సరే పిల్లలకి చెప్పాలి అనే ఉద్దేశంతో 13 సంవత్సరాల్లో 13 పాఠాలని 22 వారాలు చేశాను. అదంతా యూట్యూబ్లోనే ఉంది. కారణం ఏంటి అని అంటే, కనీసం మీ పిల్లలకి సరైన బోధ మీరు చెప్పలేరు, మీ చర్చిలో చెప్పలేరు. చెప్తే ఈయనేంటి ఇలా బోధ చేస్తున్నాడు అని అంటే, నేను బైబిల్లో ఉంది ప్రతి మాట టచ్ చేయాల్సిందే, చెప్పాల్సిందే, బోధించాల్సిందే, ఏది దాటేయడానికి లేదు. అందుకే పరమగీతాల్లో కూడా మీకు బోధించాను ఆ క్లాసులన్నీ కూడా. సరే, ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఎవరికి రాయబడింది? నేను మళ్ళీ సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతాను కనుక వచ్చేద్దాం. ఎవరికి రాశాడు అని అంటే, అక్కడ పైన ఉంది అమ్మ అన్నాడు కదండి. అమ్మనైనా అమ్మగారికి అని తెలుగులో చాలా చక్కగా మర్యాదగా రాశాడు. లేడీ అని చెప్పేశాడు, కానీ ఇంగ్లీష్లో అక్కడ ఎల్డర్లీ, ఒక పెద్ద ఆవిడ, ఒక ఆవిడ, ఒక స్త్రీ, ఒక మహిళ. అందుకే చెప్పాను, ఈ పత్రిక ఎవరికి స్త్రీలకి రాసింది ఏమీ లేదు అసలు పుస్తకంలో. ఒకటే ఈ ఒక్క పత్రిక మాత్రమే స్త్రీలకి రాశాడు. ఎందుకు రాశాడు అనేది ఇవాళ ఏం చెప్పాను, కానీ రేపటి దినంలో చూద్దాం దాని గురించి. అయితే ఇక్కడ ఏర్పరచబడిన అనే మాట ఉంది కదండి. అక్కడ చూడండి, ఏర్పరచబడినదై నా అమ్మగారు, ఒక స్త్రీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆమె పిల్లలు అన్నాడు కదండి. ఆమె పిల్లలకును అనే విషయం. ఆ తర్వాత 4వ వచనంలో, తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో అన్నాడు. నీ పిల్లలు, ఆమె పిల్లల గురించి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం మనం. కనుక ఆమె పిల్లలకు ఈ యొక్క పత్రికను రాశాడు. ఇది క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఆమెకు, ఆమె పిల్లలకి రాశాడని అర్థమవుతుంది. కనుక ఆ రాసిన ఆ విషయాన్ని గురించి ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎలా చేద్దాం, మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం? కనుక ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఒక పిల్లలు, లిటరల్ అంటే అక్షరార్థంగా ఉన్నది ఉన్నట్లుగానే ఒక మహిళ, ఒక తల్లి, ఒక పిల్లలు అనే విషయాన్ని మనకి క్లియర్గా అర్థం. లిటరల్గా తీసుకుంటే, లిటరల్గా అది ఫస్ట్ పాయింట్, లిటరల్గా తీసుకోవడం. రెండవది ఏంటి అని అంటే, ఆ పిల్లలు నీ పిల్లల్లో కొందరు అని అన్నాడు. అంటే ఈ పిల్లలు కొంత ఎదిగిన, అందరు కాదు, నీ పిల్లల్లో కొందరు అనే విషయాన్ని చెప్పాడు. అక్కడ చాలా జాగ్రత్తగా నీ పిల్లల్లో కొందరు, 4వ వచనంలో, అంటే కొంత మెచ్యూరిటీ వచ్చిన పిల్లలుగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక లాజిక్గా మనం ఆలోచన చేస్తే ఒక ఎదిగిన పిల్లలు అనేది అర్థమవుతుంది. చిన్న పిల్లలు అయితే ఎలా అనుసరిస్తారు? కనుక ఏదో ఒక పెద్ద వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక 3వది ఏంటి అని 13వ వచనానికి రండి. 13వ వచనానికి వస్తే అక్కడ అన్నాడు, ఏర్పరచబడిన నీ సహోదరి అని అన్నాడు. అంటే ఆమెకు ఒక సిస్టర్ ఉంది, ఆమెకు ఒక సహోదరి ఉంది. అది ఒకవేళ ఒక ఇంగ్లీష్లో మనం చూస్తే ఒకవేళ వదిన ఉన్నారో తెలీదు మనకి, కావచ్చు. కానీ ఎవరొకరు, ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీకి మళ్ళీ ఏమన్నాడు, అక్కడ నీ సహోదరి, ఏర్పరచబడిన సహోదరి పిల్లలకును అని అన్నాడు కదా. అక్కడ ఒక సహోదరి ఉన్నట్లు కనబడుతుంది మనకి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నట్లు కనబడుతుంది మనకి.
కనుక ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగితే ఏంటి అసలు ఒక బంధుత్వం కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒక లిటరల్ ఇంటర్ప్రిటేషన్లోనే ఉన్నా, నేను ఏమి ఇంటర్ప్రిటేషన్ అక్కడ ఉన్నది ఉన్నట్లే చెప్తూ ఉన్నా. ఇక ఆ విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ పిల్లలు నీ సహోదరి పిల్లలు అని అన్నాడు. నీ పిల్లలు నీ సహోదరి పిల్లలు అన్నాడు. సో ఇదంతా కూడా ఆలోచిస్తే మనం ఒక లిటరల్ గా కూర్చుని ఎవరో ఒకరు ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నట్లు పిల్లలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఇక మరొక ఇంటర్ప్రిటేషన్ గురించి కూడా మనం చూద్దాం. ఇంటర్ప్రిటేషన్స్ లో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఆ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ లో దీంట్లో కొంతమంది అలోగరీ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అంటే అలోగరీ ఇంటర్ప్రిటేషన్ అని అంటే ఏ రీతిగా చెప్పాలంటే అలంకార రూపంలో చేసేవాళ్ళు కొంతమంది స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. అర్థమైందండి? స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ అన్నిటికీ ఇక నూనె అంటే ఆత్మని, నీళ్ళంటే ఏవో వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా పెట్టేసుకుంటారు. ఇక స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఇదంతా కూడా మా పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా ఆ పదజాలం కూడా వాళ్ళకి ఏ పదజాలం నాకు తెలియదు. ఆత్మీయ సభలు, ఆత్మీయ అర్థాలు ఇవేవి కావు. మాట్లాడితే ఆధ్యాత్మిక అని మాట్లాడాలి. అర్థమైందండి? మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సో స్పిరిచువల్ అని అంటే ఆధ్యాత్మిక అనే విషయం. కనుక ఇప్పుడు కూర్చుని ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ ఆలోచన ఈ ఫిగరేటివ్ లేకపోతే అలంకారంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, బానే ఉంది. అమ్మ అంటే మనం స్త్రీ అన్నాడు, ఎవరి దగ్గర ఉంది అది? మీరు బయట మరి ఇక్కడే ఉన్నట్లు ఇక్కడ ఎవరిదో సౌండ్ అవుతుందండి. సెల్ ఆపేయండి. మళ్ళీ రిపీట్ వస్తుంది. హలో, నా దగ్గర ఏం లేదు. చూడండి ఎవరు లైట్ మోడ్లో పెట్టేయండి. లైట్ మోడ్ పెడితే కనుక సరే, బానే ఉంది. యేసు ప్రభు వారు సాధారణంగా బేతనియాకి ఎప్పుడు వెళ్తూ ఉండేవారు. బేతనియాకి కదండి. బేతనియాలో అక్కడ మార్త, మరియా, లాజరు ఉన్నారు కదండి. అక్కడ కనబడుతూ ఉన్నారు. ఒకవేళ మార్తకి రాశారా, మరియా సహోదరియా? మీరు మీ బుర్ర అది రాశారా? ఎవరు రాసి ఉండొచ్చు? ఇది కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఒకవేళ కాదండి, అమ్మంటే ఒక చర్చిలో మళ్ళీ పిల్లలు, ఇది ఏమన్నా మ్యాచ్ అవుతుందా అనే విషయాన్ని గురించి కూడా కూర్చుని ఆలోచించాలి. అంటే నేను అనేది ఎలాగా మీరు ఏది రైట్ ఇంటర్ప్రిటేషన్ అనే దానికి మీరు ఆలోచనలోకి రావాలి. రాకపోతే ఎలాగ రావాలి? రైట్ ఇంటర్ప్రిటేషన్లోకి రావాలి అని అనుకున్నప్పుడు అయితే ఒక
సంఘం అని అనుకుంటే పెద్దనైనా అని అన్నప్పుడు అగో పెద్ద అనేది ఎల్డర్ అనేది ఇప్పుడే చూసాం కదా, పేతురు పత్రికలో, ఫిలోమోన్ పత్రికలో మనం చూసాం, ఇప్పుడు కూడా చూసాం కదా పెద్ద. కనుక ఒక సంఘానికి పెద్ద, ఆ పెద్ద కనుక ఒక సంఘానికి రాశాడు అని అన్నప్పుడు కూర్చుని ఆలోచించాలి. కనుక దీంట్లో విషయాన్ని అన్నాడు, నీ పిల్లలు సత్యమును అనుసరిస్తూ ఉన్నారు అని అన్నాడు. అంటే సంఘంలో ఉన్న పిల్లలు సత్యాన్ని అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నా అని అనగానే మీకు అర్థమవలసింది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్స్ ఎలాగ చేస్తారు, అంటే బైబిల్ని ఎలాగ వాళ్ళు అర్థాలు తీసుకొస్తారు అనే విషయాన్ని గురించి కూర్చుని ఆలోచించాలి. వారు సత్య ప్రేమలను ప్రేమిస్తూ ఉన్నారు. ఇలాంటి మాటల గురించి చెప్తూ ఉంటే ఈ స్త్రీ యొక్క పేరు పెట్టబడలేదు, ఏమన్నాడు? అమ్మా అన్నాడు అంతే. ఒకవేళ పేరు పెట్టుంటే కనుక ఇది అలంకారం అవ్వచ్చు అని కొంతమంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇంకా మనం కూర్చుని ఆలోచిస్తే మీరు ఆ 8వ వచనంలో మీరు పూర్ణ ఫలమును అంటే దీన్ని దేనికి చేయాలి? 10వ వచనంలో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కల్లా ఉపయోగించాడు. ఈ బోధను మీ వద్దకు, మీ ఇంట, అంటే ఇంట అనగానే ఫిలోమోన్ ఇంట్లో చర్చ్ ఉంది. ఒకవేళ చర్చ ఇది ఏమన్నా ఇంకా చెప్తూ ఉన్నాడు. 12వ వచనానికి వద్దాం. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి, మీకు ఆ మాటలు మీ సంతోషము యు అని ఉపయోగించాడు అక్కడ అదే వచనంలో. అంటే ఒక స్త్రీ కన్నా ఎక్కువ మంది ఉన్నారా మీరు అని అన్నాడు. ఐదో వచనానికి వచ్చినప్పుడు కల్లా మీరు ఒకరినొకరు ప్రేమింపవాలను అన్నాడు. కృతజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్పారు. సరే, నేను 6 కారణాలు 6 విషయాలు చెప్పేశాను ఇందులో. ఇక 7వది లేదండి, అమ్మ అన్నాడు కదా, ఒక లేడీ అన్నాడు కదా, చర్చిని లేడీగానే పోల్చారు కదా, కనుక ఈమె చర్చే ఉండొచ్చు అని కొంతమంది భాష్యం చేస్తారు. అర్థమైంది నేను చెప్పే మాట మీకు ఎంతవరకు అర్థమైందో? సో లిటరల్గా ఎవరికి రాశాడు అందుకే చెప్పాను, ఎవరికి రాశాడు, ఎవరికి రాశాడు. ఇదంతా కూడా చర్చికి రాశాడా? చర్చికి రాస్తే మీ ఇంట వాడిని చేర్చుకొనవద్దు. వాడిని ఎందుకు చర్చిలో ఎవరిని చర్చిలో అని చెప్పలేదు ఇక్కడ. మీ ఇంట చేర్చుకొనవద్దు. వారికి చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? అక్కడికి వచ్చినప్పుడు ఆలోచిద్దాం. సో అవి ఒక విధంగా చెప్తే 2 బాగానే ఉన్నట్లు కనబడుతున్నాయి కదా, 2 బాగానే ఉన్నాయి. కనుక ఒకవేళ సంఘం స్త్రీ అయితే అది బాగానే ఉంది, లేదంటే మామూలుగానే లిటరల్గానే అంటే ఆమె పిల్లలు ఆమె అంటే అది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మీరు ఏం డిసైడ్ చేస్తారో తర్వాత చూద్దామండి. ఓకే, ఇక 4వ ప్రశ్నకి వెళ్దాం. ఎప్పుడు రాయబడింది? ఇది ఎప్పుడు రాయబడింది అనే ప్రశ్నకి ఇది మనం మొట్టమొదట ఇంటర్నల్ ఎవిడెన్సెస్ చూడాలి. అంతర్గత పుస్తకంలోనికి వెళ్దాం, ఆ తర్వాత బహిరంగంగా వెళ్ళచ్చు.
ఎప్పుడు రాసి ఉండొచ్చును అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా యోహాను ఒక పెద్ద వయసులో ఎందుకంటే అప్పటికే ఎంత 100వ సంవత్సరం వచ్చేసింది. అంటే యేసు ప్రభు వారు 30 ADలో చనిపోతే అంతే కదా, 30 ADలో ఆయన చనిపోయారు. 4 BCలో ఆయన జన్మించాడు. 30 ADలో ఆయన సిలువేసి ఆయన అయిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. అంటే ఒకవేళ అప్పుడు యోహాను చాలా పడుచువాడుగా ఉంటే ఇప్పుడుకి 100 సంవత్సరాలకు వచ్చినప్పటికల్లా 100 అంటే సంవత్సరాలు కాల పట్టికలో 100కు వస్తే అతని వయసు ఎంత ఉండొచ్చును? చాలా పెద్ద వయసే ఉండాలి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. బహుశా 15 సంవత్సరాలకు అప్పుడు అంత వదిలేసి బయలుదేరినా అక్కడ ఒక 15 సంవత్సరాలు, ఇదొక 70 సంవత్సరాలు అంటే ఎంత ఉండొచ్చును? 85 సంవత్సరాలుగా ఉండొచ్చు. బహుశా అది కేవలం ఊహ మాత్రమే, ఇంకా ఎంత వయసు ఉందో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు రాశాడు? చివరిలో రాశాడు. ఇది కనుక తప్పకుండా ఒక వృద్ధాప్యంలో రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. అంతేకాదు, వృద్ధాప్యం అని చెప్పడం కాదు, ఆధ్యాత్మికంగా పరిపూర్ణతలోనికి ఎదిగినప్పుడు రాసి ఉండవచ్చు. ఈ పత్రిక యోహాను సువార్తే చివరిగా రాసిన సువార్త అన్నిటికంటే చెప్పారంటే 100వ సంవత్సరంలో, ఆ 98 100వ సంవత్సరంలో యోహాను సువార్త. అప్పటికి ఎంత పరిపూర్ణమై ఉండొచ్చు, ఎక్కడి నుంచి అసలు నిజంగా ఈ ఈ ఈ సినాప్టిక్ గాస్పెల్స్ సమదృక్పథ సువార్తలకి సమదృక్పథ యోహాను సువార్తకి చాలా చాలా తేడా ఉంది. ఎంత పరిపూర్ణతలోనికి అది అది చెప్పాలి. అందుకే నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఏమన్నాను, మనం ప్రకటన గ్రంథంలో 4 జీవులు మీరు మనసులో గుర్తు పెట్టుకోవాలని న్యూ టెస్ట్మెంట్ సర్వే ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను కదండి. మొట్టమొదట జీవి సింహము వంటిది అని చెప్పారు, ఆ యొక్క దూడ వంటిది అని చెప్పారు, మనుషు వంటిది. ఆ తర్వాత పక్షిరాజు అని. పక్షిరాజు అన్నిటికంటే పైకి ఎగిరేది కనుక యోహాను సువార్త అంత ఔన్నత్యంగా రాయబడిన సువార్త. సో ఆ సువార్త అంత వృద్ధాప్యంలో ఈ ఎంత మెచ్యూరిటీ వచ్చిన వ్యక్తి ఆ కోపిష్టి ప్రేమ గలవాడిగా అయిపోయిన సమయంలో ఈ పత్రికను రాశాడు. అందుకే ప్రేమ 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 ఇది రాస్తున్నప్పుడు మనం చూస్తున్న పెద్దనైనా తండ్రి వలన ఆ మాటలు ఎవరు ఎక్కడ ఏంటి మీ పిల్లలు అంటే అతను పెద్దవాడు కాకపోతే నీ పిల్లలని చిన్నల్ని ఎలా సంబోధిస్తాడు? ఆ 11వ వచనంలో నీ సహోదరి నీ పిల్లలు అంటే ఒక పెద్దవాడు కాకపోతే పిల్లలని అలా మనం పోలుస్తాం. సో ఒక పెద్దగా ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు అంటే అతని తరం, 2వ తరం, 3వ తరం కూడా కనబడుతున్నట్లుగా మనం చూడాలి. అంటే ఒక పెద్దవాడిగా రాశాడు. ఈ విషయాన్ని రాస్తున్నప్పుడు యేసు ప్రభువు జీవించిన కాలంలో అప్పటికి ఇంకా బయలుదేరలే. ప్రభు చెప్పాడు, నా తర్వాత చాలా మంది వస్తారు, నా పేరు పెట్టుకుని వస్తారు, వంచకులు వస్తారని చెప్పాడు. 7వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఒప్పుకోనని వంచకులు అంటే ఏమొచ్చేసింది అంటే మెల్లిమెల్లిగా సంఘంలో దుర్బోధలు వచ్చేసాయి. అంటే
దుర్బోధలు వచ్చేసిన సమయానికి ఏమై ఉండొచ్చును అంటే అప్పటికి చాలా కాలం దాటేసింది అనేది మనకు అర్థం అవుతుంది. అంటే దీన్ని బట్టి అతడు ఏ వయసులో రాసి ఉండొచ్చు అని అంటే ఒక పెద్ద వయసులో అతడు రాసి ఉండాలి గనక అతను అంటే తన ఎండ్ డేస్ లో తన వృద్ధాప్యంలో మరణానికి చేరుకవుతున్న దినాలలో ఈ పత్రికను రాసి ఉండొచ్చు. కానీ అంత వృద్ధాప్యంలో కూడా ఎంత బలంగా ఉన్నాడు. ఇక శరీరం చీకిపోయింది కానీ అతని యొక్క ఆత్మ మాత్రం ఎంత మాత్రం చీకిపోలా. అక్కడ కూడా రోషంతోనే ఉన్నట్లుగా చూస్తున్నాడు. అదే పరిచర్య చేస్తున్నాడు. అదే అంటాడు, నేను మీతో కూడా అక్కడ చెప్పాడు, మీ దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పాడు చూడండి. మీ యొక్క మనసు లేక మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా 12వ వచనంలో అంటే అంత ఆశ ఉన్నా సరే దేవుల్లో వాళ్ళని బలపరచాలని ఆశ కలిగిన వ్యక్తి, అంత వృద్ధాప్యంలో ఉన్నా సరే దేవుని కొరకు మండుతున్న వ్యక్తే మనకు కనబడుతుంది. ఇక 5వ ప్రశ్నకు వద్దాం. ఎందుకు రాశాడు ఈ పత్రికను? దానికి 4 కారణాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదట రాయడానికి కారణం ఏంటంటే దేవుని సత్యాన్ని నేర్చుకోవడానికి రాశాడు. సత్యాన్ని నేర్చుకోవడానికి రాశాడు. అందుకే అన్నాడు, నేను సత్యమును ఎరిగిన వారందరూ అన్నాడు. చూడండి 2వ వచనం, సత్యమును ఎరిగిన వారందరూ సత్యమును బట్టి సత్య ప్రేమలు సత్యమును అనుసరించి నడుచుకొనుట. సత్యం 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 సత్యాన్ని తెలుసుకోవాలని రాస్తూ ఉన్నా. ఎందుకు రాశాను అని అంటే సత్యాన్ని తెలుసుకోవాలని రాస్తున్నా. ఎవరు తెలుసుకోవాలి? అమ్మా నువ్వు తెలుసుకోవాలి, నీ పిల్లలు తెలుసుకోవాలి, నీ సహోదరి పిల్లలు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలని రాస్తూ ఉన్నా. ఆ సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సత్యం యొక్క అవసరతను వాక్యంలో ఉన్న సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని రాస్తూ ఉన్నా. సత్యం అనుసరించి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి, సత్యంలో నిల్చుండాలి, సత్యాన్ని అనుసరించాలి. ఆ సత్యంలోనే ప్రేమించాలి. అందుకే సత్య ప్రేమలు అన్నాడు. ఎందుకు? సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ పత్రికను రాస్తూ ఉన్నాను. ఆ సత్యం ఏంటి అని అనుకోవచ్చు. ఏంటి ఆ సత్యం? సత్యం అంటే రైట్ డాక్ట్రిన్, సరి అయిన సిద్ధాంతం, సౌండ్ డాక్ట్రిన్. రెండవ కారణం ఎందుకు రాశాడు అంటే సత్యము సందర్భంలోనే అన్నీ ఉండాలి. అది నేను చెప్పాను, ఇంట్రడక్షన్లో చెప్పాను. కృపైనా, ఆరాధననా, స్వతంత్రతనా, ప్రేమైనా, ఇందులో ఉండాలి సత్యం సత్యం సత్యం. అందుకే ఇక్కడ చెప్పాడు, నేను ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అన్నాడు. యేసు ప్రభు గారు కూడా ఏం చెప్పారు? యోహాను సువార్తలో ఏం చెప్పాడు? అక్కడ 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయంలోకి వెళ్దాం. 34వ వచనంలో, మీరు ఒకరితో ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎవరిని ప్రేమించారన్నాడు? మీరు ఒకరిని ఒకరు అన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు?
ఉండండి, ఆ వచనంలో ఉండండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. అక్కడ అక్కడ సంఘం లేదు, సంఘం లేదు. నేను సంఘం గురించి మాట్లాడడం లేదా. ఆ 34వ వచనంలో నేను ఉన్నా. మీరు ఒకరినొకరు ఎవరు అంటున్నాడు అంటే ఎవరు వాళ్ళు? ఎవరు బయట వాళ్ళని ప్రేమించమని చెప్పలా? బయట వాళ్ళని ప్రేమించమని చెప్పలేదండి. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమలో ఏం కావాలని అర్థమవుతుంది? సత్యంలో నిల్చున్న వారిని ప్రేమించు, సత్యంలో ఉన్న వారిని ప్రేమించు, సత్యం కొరకు జీవించే వారిని ప్రేమించు. అందరినీ ప్రేమించమని చెప్పడం వల్ల దీని వివరణ నేను వచ్చినప్పుడు ఇస్తా. సో మీ మైండ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఆ విషయాన్ని చెప్తూ ఉన్నా. అంటే ఇక్కడ చదువుతున్నప్పుడు ఏమన్నాడు? సత్యమును అనుసరించి నడుచుకొనొచ్చుండుట. ఎవరన్నాడు? సత్యమును అనుసరించి. ఆ మాటలు పైన 2వ వచనంలో సత్యమును ఎరిగిన వారందరూ అన్నాడా? సత్య ప్రేమల యందు ఉండగా అన్నాడు. ఎంత క్లియర్ గా ఉంది. ఒకసారి ఒక కుమారుడు, దైవభక్తి కలిగిన తల్లిదండ్రులకి కుమారుడు జీవిస్తూ ఉన్నాడు. వాడు తల్లిదండ్రుల మాట వినలేదు. ఇప్పుడు ప్రేమించాలా ప్రేమించకూడదా? అదే ప్రేమే గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది. ప్రేమే గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది. అంటే యు ఆర్ సపోర్టింగ్. నువ్వు నీ కుమారుడిని తప్పు చేయమనే మద్దతు ఇస్తున్నావు. నేను చెప్పే మాట మీకు అర్థం కాకపోవచ్చు, అక్కడికి వస్తాం, అప్పుడు అర్థం అవుతుంది. కనుక ఏ నిర్ణయం అయినా సరే ఏం చెప్పాలి తల్లిదండ్రులు? కొడుకు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే నేను నిన్ను ప్రేమించుకుంటాను. అందుకే ఈ రోజున పిల్లలు పాడైపోవడానికి కారణం మీ ప్రేమ సత్యమును అనుసరించి లేకపోవడం వల్లనే. ఎంత ఏం చెప్తావు? ప్రేమ అనేక దోషాలు అవుతుంది. అన్నిటికీ వర్తించవద్దు. దయచేసి కాంటెక్స్ట్ చదవండి, సందర్భాన్ని చదవండి. సందర్భం లేకుండా లోడకపోతే చెప్పాలి. ఏదైనా సరే, ఎవరైనా సరే, తండ్రి అయినా సత్యం అనుసరించి. ఒకవేళ నిజంగా మీకు మంచి ఉదాహరణ మీకు చెప్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ 2 కుమారులు ఉన్నారు.
2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అంతా చదువుతున్నప్పుడు ఆ దేశంలో చూడండి, నేను మీకు లూకాసు వార్త 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయంలో ఒక మనుషునికి 11వ వచనంలో ఉంది, తండ్రి ఆస్తి పంచిపెట్టేశాడు, అదంతా వచ్చాడు. ఆ దేశస్థులలో ఒకని చెంత. ఏ దేశస్థుల్లో? ఆ దేశస్థులో. చూడండి 15వ వచనంలో చూడండి. ఆ దేశం. ఏ దేశం? ఏ దేశం? తండ్రి ఉన్న దేశమే, తండ్రి ఉన్న ఊరే, తండ్రి ఉన్న ప్రాంతమే. వెళ్ళిపోయాడు. ఇక తండ్రికి తెలీదా? తండ్రి చాలా ధనవంతుడు కదా, తండ్రికి తెలీదా? దూరదేశానికి వెళ్ళిపోయాడు, తెలీదా? ఆ దేశంలో కరువు వచ్చింది, ఆ దేశంలో తెలీదా? తండ్రికి తెలియకుండా ఉంటుందా? అరే నీ కొడుకు పందిపొట్టు తింటున్నాడు రా, ఎవడు చెప్పుండడా? తండ్రి ఒక్క అడుగన్నా వేశాడేమో చూడండి. వేశాడా? వేయలేదు. అది ప్రేమ. అదే ఏం కావాలి? సత్యమును అనుసరించి ప్రేమ. నేను చెప్పాను, అందుకే ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, కృప అయినా సత్యమును అనుసరించి ఉండాలి. సత్యమే కానప్పుడు అది సత్యం కాదు. కనుక నిజమైన ప్రేమ అనేది సత్యమును అనుసరించే ఉంటుంది. సత్యాన్ని చెప్తాడు. ఎందుకు ఈ రోజున మనుషులు పాడైపోయారంటే, ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే ఇది దైవిక ప్రేమ కాదు. ఇట్స్ నాట్ డివైన్ లవ్. డివైన్ లవ్ ఎప్పుడూ కూడా సత్యమును అనుసరించే ఉంటుంది. చెప్తానని చెప్పారు, మీరు ఇప్పుడు ఏం అడగద్దు, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తా. ఇది అయిపోతుంది. ఇది అయిపోతే ఇంకొక ఆ ప్రశ్నలు అవుతే నేను ఆపుతాను. ఫస్ట్ పార్ట్ అవ్వాల. కనుక ఏదైనా సరే సీరియస్గానే ఉండాలి. తప్పు తప్పే చెప్పు, తప్పు తప్పుగానే ఖండించు. తప్పును సమర్థించద్దు. ఈ రోజున పిల్లలు, తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పిల్లల్ని సమర్థించుకుంటారు. వాడు అసత్యంలోనే జీవించడానికి ప్రయత్నం. వాడు కూడా వేషధారి, నువ్వు వేషధారివి, పిల్లలు కూడా వేషధారి. సో వి ఫెయిల్. పోయాం. ఈ రోజున మూడవ కారణం ఏంటి? ఎందుకు రాశాడు ఈ పత్రికను అంటే, విమతములు అంటే హెరెటిక్స్, కల్ట్స్, తప్పుడు బోధలు ప్రబలిపోయి వ్యాపించేశాయి. అందుకే ఈ పత్రికను రాయాల్సి వచ్చింది. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఏమన్నాడు? 7వ వచనంలో, శరీరధారి అయి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు తెలుసుకోవడానికే రాశారు ఈ పత్రిక. ఆ వంచకులు ఏంటో అనేది తర్వాత చూద్దాం. అప్పటికి వస్తామో ఇంకా రావు, రేపు వస్తామో రాదో తెలియదు. క్లాస్ అవ్వకపోతే అందరు కోనేవర్స్కి వస్తాయి. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడు? ఆ విషయంలో
ఏదైనా అక్కడ ఎవరు వంచకులు, అట్టి వంచకుడే క్రీస్తు విరోధి. అంటే ఏమన్నారు? క్రీస్తు యొక్క దైవత్వాన్ని వక్రీకరించే ఆ మనుషుల కోసం మీరు సత్యాన్ని తెలుసుకోవాలనే రాస్తున్నాను. ఈ పత్రికను రాయడానికి కారణం అది. ఎందుకు రాస్తూ ఉన్నాడు? పర్వాలేదు అని చెప్పలేదు యోహాను, సహించు అని చెప్పలేదు, సహించమని చెప్పలేదు, సత్యాన్ని ఎరగమన్నాడు. అందుకే అన్నాడు సత్యం కోసం ప్రాణాలను తెగించాలి, కానీ సత్యానికి రాజీ పడకూడదు. నిలబడు. ఈ వృద్ధుడే నిలబడగలిగినప్పుడు ఇక్కడ పడుచు వాళ్ళందరూ కూడా ఎందుకు నిలబడలేరండి? అసలు రోషం రావాలి, నిలబడవలసిన అవసరం ఉంది. అందుకే ఆ పిల్లలకి ఆమె పిల్లలకు హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త, సత్యాన్ని తెలుసుకుని. సత్యం కాకపోతే వంచకులు అంటే మోసగాళ్ళు, వాళ్ళు అబద్ధికులు. నువ్వు అబద్ధాన్ని వారు అది తెలుసుకో. అందుకే రాస్తున్నాను ఈ పత్రిక. 4వ కారణం ఏంటి? నువ్వు కేవలం వినడం కాదు, వాళ్ళ నుంచి నువ్వు వేరవ్వు. ఉండడం కాదు, వాళ్ళతో మధ్యలో ఉండడం కాదు. పర్వాలేదండి, వేరవ్వు. రాజీ అనేది కాదు, బయటికి రా. ఎలా చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో? చదువుతూ ఉన్నాను చూడండి. 9వ వచనంలో, క్రీస్తు బోధ యందు నిలిచుండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో. మనం దుష్క్రియల్లో పాల్గొందామా? బయటికి రా. వాళ్ళతో ఉండడం కాదు అసలు. ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో ఇంత పెద్ద ఇల్లులు కూడా లేవు, లాడ్జెస్ లేవు, హోటల్స్ లేవు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ ఊరు వెళ్ళిపోతుంటే, మీరు తెలుసు, మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు పౌలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో, యాసోని ఇంట్లో ఉండేను, అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉండేను అని ఇలాగ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరిని సేవకులు వచ్చారు, బైబిల్ పట్టుకుని వచ్చారు, ఇంట్లో చేర్చుకో అన్నాడు. చేర్చుకో. వాళ్ళ నుంచి నువ్వు వేరుగా, నీ బంధువే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, నీ రక్త సంబంధే కావచ్చు, వాడిని ఏమన్నాడు? చేర్చుకొనవద్దు. ఎంత విషయం. నీ ఇంట్లోకి రానివద్దు. ఒక్క మాట కూడా మాట్లాడనివద్దు. ఎంత వేరు కావాలి? మనం వాటితో సహవాసం చేయడం కాదు, వాటితో సాంగత్యం చేయడం కాదు, వాడిని ఓర్చుకోవడం కాదు, చేర్చుకోబోతాను. నా ఇంటికే రావడానికి లేదు. ఎంతమంది చెప్పగలరు నాకైతే తెలియదు. ఎంతమంది చెప్పగలరు అనే విషయం. అలాగని చెప్పేసి నేను రఫ్గా బిహేవ్ చేయమని రా, విజిట్ చేయి. ఇక్కడ మాత్రం పిచ్చి మాటలు మాట్లాడండి. అర్థమైంది కదా? రా, నువ్వు నా బంధువు, వచ్చి తిను, వెళ్ళు అంతే. కానీ ఒక్క మాట పిచ్చిగా దేవుడి గురించి కానీ, ఏది గురించి కానీ, బైబిల్ గురించి కానీ ఇక్కడ మాట్లాడు.
ఇక చివరిగా అంశమేమి? ఈ అంశాన్ని కనుక్కోవడం పెద్ద విచిత్రం ఏం కాదు. ప్రతి స్త్రీ, ప్రతి లింగం, ప్రతి పురుషుడు స్త్రీ సంబంధం లేకుండా ఒకటే ఒక అంశం ఏమన్నాడు? సత్యం. సత్యమును అనుసరించి ప్రేమించు. అంశం అంతా కూడా ఇదే ప్రకటన, ఇది ఒకటే దాంట్లో రాశాడు. ఒకవేళ వాళ్ళు నువ్వు సత్యమును అనుసరించి ప్రేమించకపోతే, నువ్వు వాళ్ళని మీ ఇంట్లో చేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా? అక్కడ చెప్పాడు, పూర్ణ ఫలమును నీవు పోతాయి, రివార్డ్స్ నీవు పోగొట్టుకుంటావు. ఒక ప్రాక్టికల్ లెసన్ చెప్పాడు, చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాడు. ఇదిగో చేర్చుకోవద్దు, ఇది ప్రాక్టికల్ గా మాట్లాడాడు. చేర్చుకోవద్దు, అది మన ప్యాషన్ అయి ఉండాలి. ఆ సత్యాన్ని తెలుసుకుని సత్యం కొరకు నిలబడాలనే ఆ బలమైన కోరిక అనేది ఉండాలి, ఆ ప్యాషన్ అనేది ఉండాలి. ఎవరికి ఉండాలి? అమ్మా, పిల్లలు, సహోదరి పిల్లలు, ఇప్పుడు కూర్చున్నాం మనం అందరం. ఇది మన ఆశయం ఉండాలి. ఆ ప్యాషనే ఈరోజు ఉండడం లేదు. ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన విషయం. ఇది బైబిల్ సత్యమును అనుసరించి ప్రేమించు. బైబిల్ సత్యమును అనుసరించి ప్రేమించు. బైబిల్కి వెలుపల ఏ సత్యం లేదు. నేను అందుకే చెప్పాను, కృపాన్న సత్యమును అనుసరించు, ఆరాధన సత్యమును అనుసరించింది, స్వతంత్రత అయినా సత్యమును అనుసరించే ఉంది. కనుక సత్యంపై ఆధారపడకుండా ఏది కూడా దయచేసి కనుక ఈ పత్రిక ఎక్యూమెనికల్ అని అంటారు. ఎక్యూమెనికల్ అని అంటే అర్థం కావాలి. ఎక్యూమెనికల్ మూమెంట్ అని అంటే ఐక్య, సంఘాలన్నీ కూడా ఐక్య. మీరు ఏ డాక్టరీన్ అయినా అందరూ కూడా ఐక్య. అందుకే కదా మనం ఐక్య క్రిస్మస్, కాకినాడ ఐక్య క్రిస్మస్ అని పెట్టుకుంటున్నాం కదా, ఐక్య క్రిస్మస్. ఈ పుస్తకం ఎక్యూమెనికల్ మూమెంట్ ని ప్రోత్సహించడం లేదు. నువ్వు ఏమి నమ్మినా, నువ్వెవరైనా సహవాసం చేయమని ఈ పుస్తకం చెప్పడం లేదు. ఈ పుస్తకం చెప్పడం లేదు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పడం లేదు. ఏ డాక్టరీలో ఉన్నా పర్వాలేదు, మనం అందరం కూడా ఓ దగ్గర కలుసుకుందాం. ఏం కలుసుకుంటాం? ఓడేమో పరిశుద్ధాత్ముడా అని ప్రార్థన చేస్తున్నాడు, ఓడు యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు, ఓడేమో తండ్రి అని ప్రార్థన. ఏ ప్రార్థన ఆమె నాకు అర్థం కాదల్లా. ఏం నమ్మాలి? సో డాక్టరీనల్గా ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన పత్రిక ఇది. ప్రతి సంఘం తెలుసుకోవలసిన పత్రిక. ఈ పత్రికను మీరు చదువుతున్నప్పుడు ఇది చాలా వ్యక్తిగతంగా రాసిన పుస్తకం. ఇది వ్యక్తిగతంగా సంబోధించిన పుస్తకం. బైబిల్లో చాలా పుస్తకాలు వ్యక్తిగతంగా సంబోధించిన పుస్తకాలు ఇవి. మీరు తిమోతికి రాసిన పత్రిక అన్నాడు కదండి. తిమోతికి రాసిన పత్రిక, తీతు రాసిన పత్రిక. తిమోతికి 2 పత్రికలు రాశాడు, తీతుకి సంబోధించి రాశాడు. లూకా సువార్త మీకు కాదు, అర్థమైందా? ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం మీకు కూడా కాదు, చూడండి, కాదు తీసి చూడండి. ఏమన్నాడు? ఓ ఘనత వహించిన థియాఫెలా, నీకు రాయలేదు, నువ్వేదో తీసేసుకుని చెప్తున్నావు. ఫస్ట్ ప్రైమరీ రీడర్ ఎవరు? ప్రాథమిక చదువు. అపోస్తలుల కార్యం కూడా అదే. సో ఇది కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ రీడర్ కి అమ్మనైనా
ఏర్పరచబడిన అమ్మకును మీ పిల్లలకు ఫస్ట్ ప్రైమరీ రీడర్స్ వాళ్ళు. సో సంబోధించడం కూడా ఎవరికి రాశాడో, ఎందుకు రాశాడో, ఎవరికి చెప్తూ ఉన్నాడో మనం ఇది ఫస్ట్ ఇది కనుక సంఘానికి ఇది చాలా చాలా అవసరమైన. ఓకేనా? మీరు ఒక్క 5 minutes మీ ఇష్టం. వెనకాల నీళ్ళు కూడా పెట్టాము చూడండి. నీళ్ళు అబ్రహం గారు బాగున్నారా? పర్లేదు.